మీరన్నారు ఉపాధి కోసం అడుక్కోవడం తప్పులేదు, వాళ్ళు ఎంచుకోవాల్సిన మార్గాలు రెండే. అడగొచ్చు తప్పులేదు, కానీ డిమాండ్ చేయటము, గొడవలు చేయటము, వస్త్రాలు ఇప్పేస్తాము అని చెప్పి ఆడవాళ్ళ ముందు అట్లా ఇబ్బందులు పెట్టి ఇలాంటివి చాలా చూస్తున్నాం కదా. ఇది ఓపెన్ గా చెప్పేస్తున్నా నేను. ఒడిస్సా, బీహార్ క్రిమినల్స్ ఇప్పుడు ట్రాన్స్ మహిళల్లో కలిసిపోతున్నారు. మీ విషయానికి వస్తే ప్రత్యేకించి ఎక్కువ ఫైట్ చేయడానికి ముందుంటారు. రాత్రి 11:30కి 2014లో ఒక 4 టీనేజ్ అబ్బాయిలు తీసుకుని బండి మీద కూర్చోబెట్టుకున్నారు. అర్ధరాత్రి పూట హిజ్రాలు తిరిగినా, ట్రాన్స్ విమెన్స్ తిరిగినా వాళ్ళకి కూడా రక్షణ లేదు అనేది నాకు ఆ రోజు అర్థమైంది. చంద్రముఖి అని పేరు ఎందుకు అనుకున్నారు అసలు మీరు? అమ్మా, నేను ఒకరోజు అమ్మవారి గెటప్ వేసుకొని వినాయక చవితిలో డాన్స్ చేస్తే, యాక్చువల్లీ ఐ వాంట్ టు నేమ్ మై సెల్ఫ్ యాజ్ కాత్యాయని. మీరు సృష్టికి విరుద్ధం అనే చెప్పాలి, ఇలా చేయటం అనే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? మా నాన్నగారు నాకు పేరు పెట్టినప్పుడు ఊరంతా పందిరేసి దావత్ చేశాడు. నేను ఇలా అవుతానని మా నాన్న అనుకోలేదు కదా. భగవంతుడు అనుకున్నాడు కాబట్టే నేను ఆడపిల్లలాగా నన్ను నేను ఊహించుకున్నాను. ట్రాన్స్ ఉమెన్స్ కి పీరియడ్స్ వస్తాయా? దే డోంట్ నో వెన్ దే బ్లీడ్, అంతే. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ విజిత. సాధారణంగా ట్రాన్స్ ఉమెన్స్ అనగానే మనందరిలో కూడా చాలా రకాల డౌట్స్ అయితే తలెత్తుతూ ఉంటాయి. అసలు ఏంటి వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, నిజంగా వాళ్ళ లైఫ్లో చాలా కాంప్లికేషన్స్ తలెత్తుతుంటాయి, వాళ్ళు చాలా సఫర్ అవుతుంటారని చెప్పి కొంతమంది చెప్తుంటే వింటుంటాం. నిజంగా ఎలాంటి కాంప్లికేషన్స్ వస్తాయి, ఆడవారితో సమానంగా మమ్మల్ని కూడా చూడాలి అని చెప్పి కొంతమంది మాట్లాడటం కూడా మనం వింటూ ఉంటాం. నిజంగా ఇద్దరి మధ్య వ్యత్యాసం ఏముండదా, ఇద్దరిని నిజంగా ఒకే రకంగా చూడాలా, అసలు ఎందుకు చూడాలి, ఇలాంటి ఆసక్తికర విషయాలన్నింటినీ మనతో పాటు మాట్లాడడం కోసం ఇప్పుడు ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు ట్రాన్స్ ఉమెన్ చంద్రముఖి గారు. ఇప్పుడు తనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను. చాలా తగ్గిపోయినట్టుగా కనిపిస్తున్నారు నాకు. డైట్ చేస్తున్నా. డైట్ లో ఉన్నారు. కొన్ని ప్రాజెక్ట్స్ చేస్తున్నాను, మూవీస్ చేస్తున్నాను, దానికోసం సన్నగా ఉన్నాను. ఓకే ఓకే. ఏంటి మూవీస్ అంటే ఎలాంటి క్యారెక్టర్, ఎలా చూడబోతున్నాం మేము మిమ్మల్ని? ఒక మంచి ట్రాన్స్ విమెన్ చదువుకొని ఉద్యోగం చేస్తూ ఒక లెక్చరర్గా పనిచేస్తున్న ఒక క్యారెక్టర్ చూడొచ్చు మీరు సినిమాలో నన్ను. అండ్ ఇంకొక సినిమాలో నేను అర్ధనారి అనే ఒక క్యారెక్టర్ ప్లే చేస్తున్నాను. క్యారెక్టర్ పేరు మాత్రమే చెప్పగలను. దాంట్లో ఐఎమ్ కంప్లీట్లీ స్పిరిచువల్గా ఉన్నాను నేను. సో అంటే ఒకప్పుడు ఎంత స్పిరిచువల్గా ట్రాన్స్ కమ్యూనిటీ ఉండేదో కొన్ని యుగాల క్రితం అదే స్పిరిచువాలిటీలో ఒక మూవీ చేస్తున్నాను. సో అట్లా మూవీస్ ఉన్నాయి, ఒక బంచ్ మూవీస్ ఉన్నాయి. ఆ మూవీస్ కోసం కాస్త సన్నగా అయ్యాను. అండ్ ఒక సినిమా ప్రత్యేకంగా నా లైఫ్లో, ఆ సినిమా ఎందుకు అంటే దాంట్లో నేను అడవిలోనే ఉంటాను కాబట్టి చాలా లీన్గా కనపడాలి, అంత చబ్బీగా కనపడకూడదు అని డైరెక్టర్ గారు చెప్పారు. సో అప్పుడు ఎక్కువ తగ్గాను అనమాట. సో కంప్లీట్గా ఒక అడవి మనిషిలాగా కనపడాలి, ఒక ట్రైబ్ లాగా కనపడాలి. కాబట్టి ఆ సినిమా కోసం నేను 15 kgs తగ్గా. 15 kgs. ఎన్ని మంత్స్ లో? ఒక 6 months లో తగ్గా. మీ ఓన్ డైట్ ఏమన్నా పాటిస్తున్నారా లేదంటే ఎవరినైనా? ఓనేనండి, ఓనే. ఐ నో గూగుల్ తల్లి అన్ని చెప్తూ ఉంటుంది కదా, ఏం తింటే బాగుంటది, ఏం తినకపోతే బాగుంటది. క్రేవింగ్స్ వచ్చినప్పుడు కంట్రోల్ చేసుకోవాలి మైండ్ ని, నోరుని. అప్పుడు ఆటోమేటిక్ గా దాన్నే డైట్ అంటారు. క్రేవింగ్స్ ని కంట్రోల్ చేసుకోకపోతే డైట్ కాదు కదా. అది కంట్రోల్ చేయడమే కష్టం నిజంగా. అయితే ఒకప్పుడు ట్రాన్స్ ఉమెన్స్ లైఫ్ ఎంత సాంప్రదాయంగా ఉండేదో అది మూవీలో చూపించబోతున్నాము అన్నారు. అంటే ఇప్పుడు అంత సాంప్రదాయంగా లేరు అని ఇండైరెక్ట్ గా అన్నట్టే కదా. అంటే ఏంటి, అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, సాంప్రదాయం అంటే సనాతన ధర్మాల్లో ఎన్నో ధర్మాలను మనం చదువుతుంటూ ఉంటాము. త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు, ద్వాపర యుగంలో కృష్ణుడు, వీళ్ళని ఎత్తుకున్నటువంటి ఒక చరిత్ర ట్రాన్స్ మహిళలకు ఉంది. ఇప్పుడు ట్రాన్స్ విమెన్ అని మనం ఇంగ్లీష్ లో మాట్లాడుకుంటున్నాం. మీరు ట్రాన్స్ జెండర్స్ అని సంబోధిస్తారు. ట్రాన్స్జెండర్ అంటే అందరూ వస్తారు. ఎవరైతే పుట్టుకతో ఉన్నటువంటి జెండర్ ని కాకుండా వేరే జెండర్ ని ఆశ్రయిస్తారో వాళ్ళందరూ ట్రాన్స్ జెండర్స్ కిందకి వస్తారు. ట్రాన్స్ విమెన్ అన్నా, ట్రాన్స్ మహిళ అన్నా, హిజ్రా అన్న పదము చరిత్రలో ఫస్ట్ ఉన్న పదం హిజ్రా. సో హిజ్రాల సాంప్రదాయం ఎలా ఉండేది అంటే, పిల్లలు పుట్టినప్పుడు వెళ్ళి డబ్బులు అడుక్కోవటం, వాళ్ళ ఇంట్లో ఆడి పాడి అందరినీ ఆశీర్వదించి వాళ్ళ దగ్గర నుంచి కాసిని ఒడ్లు తెచ్చుకోవటం, లేకపోతే రాజు అయితే కొన్ని రత్నాలు ఇవ్వటం, ఇలాంటి సాంప్రదాయం ఇప్పుడుందా? లేదు. అందుకే ఆ సాంప్రదాయం లేదు కాబట్టి ఆ సాంప్రదాయాన్ని చూపిస్తున్నాను అని చెప్పాను. అప్పుడున్న యాక్సెప్టెన్సీ కూడా ఇప్పుడు లేదు. అప్పుడు యాక్సెప్టెన్సీ ఏంటి అంటే, ఒక హిజ్రా ఎవరన్నా ఇంటి ముందుకు వస్తే, అమ్మ మా ఇంట్లోకి వచ్చావా, తల్లి నువ్వు వచ్చావా, ఒక అమ్మవారు వచ్చింది అనుకునేవాళ్ళు, సాక్షాత్తు జగన్మాత వచ్చింది అనుకునేటువంటి ఆ అంబియన్స్ ఇప్పుడు లేదు సొసైటీలో.
ఎందుకు లేదు అంటే రెండు రకాలుగా, ఎందుకంటే రాజులు పోయారు, రాజ్యాంగం వచ్చింది, దేవతల కాలం పోయింది, మనుషుల కాలం వచ్చింది, కలియుగంలో బ్రతుకుతున్నాం కాబట్టి చాలా చేంజెస్ వచ్చాయి. కానీ కలియుగంలోకి వచ్చేటప్పటికి బ్రిటిష్ పాలన వల్ల హిజ్రా కమ్యూనిటీ వాళ్ళు ఎప్పుడైతే బ్రిటిషర్స్ మన ఇండియాని పాలించడానికి వచ్చారో, మన హైదరాబాద్కి వచ్చినప్పుడు మన నిజాం సర్కార్ గారు ఎవరైతే ఉన్నారో నైజాం పాలనలో కిచెన్లో మంచి షఫుల్గా ఉన్నారు. అండ్ రాజదర్బారంలో పాడేవాళ్ళు ఉన్నారు, ఆడేవాళ్ళు ఉన్నారు, నర్తకి మనులు, చాలా రకాల పొజిషన్స్ వాళ్ళకి ఇచ్చారు. ఎవరు? మొఘల్ పీరియడ్లో ఉన్నటువంటి మొఘల్ కింగ్స్ వాళ్ళు ఇచ్చినప్పుడు ఒక ఆడ మగ కాని ఒక ట్రాన్స్జెండర్కి ఇంత పెద్దపీట ఎందుకు వీళ్ళు వేశారు అని చెప్పి అక్కడ నుంచి డిస్క్రిమినేషన్ స్టార్ట్ అయింది మనకి ఇండియాలో. డిస్క్రిమినేషన్ స్టార్ట్ అయ్యి దీంట్లో అన్ని రకాలుగా రాజులు వాడుకున్నారు ట్రాన్స్ విమెన్స్ని, హిజ్రా కల్చర్ని. దీవించే వాళ్ళు ఉండేవాళ్ళు, నాట్యం చేసేవాళ్ళు ఉండేవారు, పడక సుఖాన్ని అందించే వాళ్ళు ఉన్నారు ఆ కాలంలో, కిచెన్లో మంచి మంచి వంటలు చేసేవాళ్ళు ఉన్నారు. అంటే ప్రతి వృత్తి ప్రవృత్తిలోనూ ఉన్నారు, అన్ని వృత్తుల్లోనూ ట్రాన్స్ మహిళలు అప్పట్లో ఉన్నారు. అంటే ఇన్ని వృత్తుల్లో వీళ్ళు ఉన్నారు అని వెరీ పవర్ఫుల్ అండ్ వెరీ స్ట్రాంగ్గా ఉన్నారనమాట. ఆడవాళ్ళు కొన్ని ఉద్యోగాలు చేయగలరు, కొన్ని ఉద్యోగాలు చేయలేరు. మగవాళ్ళు కొన్ని చోట్లకి రాగలరు, కొన్ని చోట్లకి రాలేరు. ఈ హిజ్రా కమ్యూనిటీ వాళ్ళు అలా కాదు, అవలీలగా అన్నిటినీ మెయింటైన్ చేయగలరు. బికాస్ రెండు షేడ్స్ ఉన్నటువంటి లైఫ్ కాబట్టి. సో ఎప్పుడైతే బ్రిటిషర్స్ మన ఇండియాకి వచ్చి మనని ఆధీనంలో తీసుకున్నారో అప్పటి నుంచి ఈ దరిద్రం అనేది మొదలయ్యింది. అంతకుముందు చాలా బాగున్నారు. రాజప్రాసారంలో పనిచేసిన వాళ్ళు ఉన్నారు హిజ్రా కమ్యూనిటీ వాళ్ళు. మోహిని అని కాకతీయుల కాలంలో పనిచేశారు. మోహిని అని ఒక ట్రాన్స్ విమెన్. మల్లిక్ కఫూర్ కూడా ఆ పీరియడ్ లోనే పనిచేశారు. అండ్ మనం ఇక్కడ చూసుకుంటే ముంతాజ్ అనే కొంతమంది ఉన్నారు, చమేలి అని కొంతమంది ట్రాన్స్ విమెన్స్. అంటే హిస్టరీ చదివితే ఎప్పుడైతే మనం కూర్చొని మొఘల్ పీరియడ్స్లో ఉన్న హిస్టరీని చదువుతామో ది బెస్ట్ తవాయఫ్స్ ఉన్నారు, ది బెస్ట్ ముజ్రా డాన్స్ చేసే వాళ్ళు ఉన్నారు, ది బెస్ట్ షెఫ్స్ కూడా ఉన్నారు. అంటే మంచి కల్చర్లో నుంచే సడన్గా ఇలా అయిపోయిందనమాట ట్రాన్స్ లైఫ్. ఓకే, అలా అంటే ఒక మహిళకి ఒక మగ మనిషికి మించి వీళ్ళు కష్టపడుతున్నారు, మించిన గౌరవం వీళ్ళకి దక్కుతుంది అనే ఒక దాని వల్లనే ఇలా మారిందంటారా? అంటే ట్రాన్స్ జెండర్స్ వాళ్ళు చేసే కొన్ని పనుల వల్ల మార్పు జరిగింది, అది కరెక్ట్ కాదా? ఆడవాళ్ళు తప్పులు చేస్తున్నారు, మగవాళ్ళు తప్పులు చేస్తున్నారు, హిజ్రాలు ట్రాన్స్ మహిళలు తప్పు చేయని మనిషి ఎవరైనా ఉన్నారు భూమి మీద అంటే నేను అసలు ఎవరూ లేరు అని చెప్పి, అందరూ తప్పు ఏదో ఒక తెలియని తప్పు చేస్తారు. ఈ తప్పు ముసుగులో ఏం జరుగుతుందంటే ఎస్పెషల్గా హిజ్రాల గురించి ట్రాన్స్ మహిళల గురించి మాట్లాడుకుంటే వీళ్ళు సెక్స్ వర్క్ చేస్తారు. భూమి మీద కేవలం ట్రాన్స్ మహిళలు మాత్రమే సెక్స్ చేస్తున్నారా? మహిళలు చేయట్లేదా? పురుషులు చేయట్లేదా? అన్ని జెండర్స్ చేస్తున్నారు. ఆ కాలంలోనూ ఏ కాలంలోనూ ప్రతి యుగంలోనూ ఇది ఉంది. ఈ పడుపు వృత్తి అనేది సమాజంలో అన్ని రకాలుగా ఉంది. స్త్రీ మోహించిన పురుషుడు ఆ స్త్రీ దగ్గరికి రాకపోతే ఆ పురుషుని దండించిన స్త్రీలను కూడా మనం చూసాం. అలాగే ఒక రాజు ఎవరినైనా కోరుకుంటే వెళ్ళకపోతే ఆ స్త్రీని ఇబ్బంది పెట్టేది మనం చూసాం. ద సేమ్ హ్యాపెన్ టు ద ట్రాన్స్ విమెన్స్ ఆల్సో. సో కాబట్టి తప్పుల వల్ల కాదు, ఈ తప్పులు ఎప్పుడు చేయడం స్టార్ట్ చేశారు అంటే ఉపాధి లేకపోవడం వల్ల, సొసైటీలో గౌరవం తగ్గినప్పుడు, ఇలాంటివన్నీ జరిగినప్పుడే ఈ తప్పుదారి పట్టారు తప్ప గౌరవప్రదంగా బ్రతికిన రోజులు హిజ్రా కమ్యూనిటీ వాళ్ళు చాలా గౌరవంగానే బ్రతికారు. ఎప్పుడైతే గౌరవం మాట పక్కన పెట్టండి, లైవ్లీవుడ్ అనేది లేదు, బ్రతుకు తెరువు లేనప్పుడే కదా మనం తప్పుదారి పడతాం. ఆ తప్పుదారిలో కూడా మా వాళ్ళు రెండే తప్పుదారులు, అది తప్పు అని కూడా నేను అనను. వృత్తి బ్రతకాలి అంటే తల్లిదండ్రులు వదిలేస్తారు, బయటకు వచ్చి వెనక్కి తిరిగి చూసుకుంటే ఎవరు ఉండరు, అడుక్కునైనా బ్రతకాలి లేకపోతే పడుకునైనా బ్రతకాలి. ఈ రెండు తప్ప ఉద్యోగం ఇవ్వడానికి ఎవరు ముందుకు రారు, ఉద్యోగం ఎవ్వరు ఇవ్వరు. డ్యూ టు ద డిస్క్రిమినేషన్ విచ్ వాజ్ క్రియేటెడ్ బై ది అదర్ పీపుల్ who are not Hindus, who are not citizens of India. వేరే ఏదో దేశం వాళ్ళు వచ్చి మన దేశం మీద దండయాత్ర చేసినప్పుడు నాటినటువంటి విషపు బీజాల వల్లే ఇలా ఉన్నాం తప్ప లేకపోతే చాలా మంచి పొజిషన్లో ఉన్నారు హిజ్రాలు. మీరు నమ్ముతారా నమ్మరో, హిజ్రా కమ్యూనిటీలో డోలకు వాయిస్తారు. సాంప్రదాయం అది. వాళ్ళు వచ్చి డోలకు వాయించి గానా బజానా చేసి వాళ్ళ కాళ్ళకున్న పట్టగొలుసులు గజ్జలు కట్టుకొని డాన్స్ చేసి దేవుణ్ణి తలుచుకొని ఆ పిల్లల్ని ఎత్తుకొని ఆశీర్వాదం ఇచ్చి వెళ్తే నా పిల్లవాడు ఎప్పుడూ బాగుంటాడు అనేటువంటి ఒక సాంప్రదాయం ఉంది మన భారతదేశంలో.
దానివల్లే కదా వాళ్ళు అంత గౌరవంగా బ్రతికారు. వాళ్ళు అడుక్కోవడానికి వెళ్ళలేదు. మా బాబు పుట్టాడు రండి, మా కూతురు కడుపుతోటి ఉంది రండి, ఆశీర్వాదం, మేము కొత్తిల్లు కట్టుకుంటున్నాం మీరు రండి, మేము పొలాల్లో నాట్లేస్తున్నాం ముందొచ్చి మీరు వేసి వెళ్ళండి, లేకపోతే కాసిని ఒడ్లు మీ చేతులతో ఇవ్వండి. ఇవన్నీ ఎందుకోసం చేస్తున్నాం? సొసైటీలో ఉన్న వాళ్ళందరూ బాగుండాలనే కదా. ఇప్పుడు మా ఆశీర్వాదం వల్ల మీరు బాగుంటారు అంటే మీరు బాగుండాలనే కోరుకుంటాం. మీరు మా ఆశీర్వాదం వల్ల మీరు ఇంకా బాగుంటారు అనుకుంటే అందుకే ఆశీర్వాదం అనేది ఇస్తున్నాం. లేకపోతే ఆశీర్వాదం ఇవ్వకపోతే మీరు డబ్బులు ఎలా ఇస్తారు? రోడ్డు మీద పోయే వాళ్ళు అందరూ ఆశీర్వదిస్తే అందరికీ డబ్బులు ఇస్తారా? ఇవ్వరు. ఓన్లీ హిజ్రాలో ఉన్నటువంటి హిజ్రా కమ్యూనిటీలో ఉన్నటువంటి హిజ్రాలు ఆశీర్వదిస్తేనే మీరు డబ్బులు తీసిస్తారు. ఆడవాళ్ళు ఆశీర్వదిస్తే డబ్బులు ఇస్తారా? లేదు. అట్లా ఈవెందుకు మనకు ఆశీర్వదిస్తుంది అనుకుంటారు. ఈ ఆశీర్వాదానికి ఉన్న గొప్పతనం అది. శ్రీరామచంద్రుడు అరణ్యవాసానికి వెళ్ళేటప్పుడు త్రేతాయుగంలో ఆయన యమునా నది తీరాన పశుపక్షాదులారా, అమ్మలారా, అయ్యలారా అంటే సకల జీవరాశులని ఆయన వెళ్ళిపోమని చెప్పాడు. ఆ సకలంలో కిన్నరులను మర్చిపోయారు, ట్రాన్స్ విమెన్స్ని. వాళ్ళ 14 సంవత్సరాల తర్వాత కూడా అక్కడే ఆయన ధ్యానం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఆయన ఇచ్చిన బ్రహ్మవాక్కు, ఆ వాక్కు వల్లే హిజ్రా కమ్యూనిటీ వాళ్ళు ఈ కలియుగంలో బ్రతకగలుగుతున్నారు చాలా వరకు. దాన్ని మిస్యూజ్ చేస్తున్నారు. చేయట్లేదు అని నేను అనను, మిస్యూజ్ చేస్తున్నారు. మిస్యూజ్ చేయడానికి గల కారణం ఏంటి అంటే కమ్యూనిటీలో ఉన్న డూప్లికేషన్ వల్ల, ఈ డబ్బు పైన వ్యామోహం పెరగటం వల్ల, లేకపోతే ఇతరితర కార్యక్రమాల వల్ల తప్ప, లేకపోతే హిజ్రాల ఆశీర్వాదం అనేది చాలా గొప్పది. అంత గొప్ప స్థానం వాళ్ళకు ఉన్నప్పుడు ఇప్పుడు ప్రస్తుత కాలంలో చూసుకుంటే మీరు అన్నారు ఉపాధి కోసం అడుక్కోవడం తప్పులేదు, వాళ్ళు ఎంచుకోవాల్సిన మార్గాలు రెండే. అడగొచ్చు తప్పులేదు, కానీ డిమాండ్ చేయటము, గొడవలు చేయటము, వస్త్రాలు ఇప్పేస్తాము అని చెప్పి ఆడవాళ్ళ ముందు అట్లా ఇబ్బందులు పెట్టి ఇలాంటివి చాలా చూస్తున్నాం కదా. వాటన్నిటి గురించి అంటే దీంట్లో నేను ఒక మెయిన్ రీజన్ చెప్తున్నాను. హైదరాబాద్ ఈజ్ ఏ సీజనల్ ఫ్రూట్. ప్రతి ఒక్కరూ వచ్చినా బ్రతకడానికి చాలా అనువుగా ఉండేటువంటి ఒక ప్రాంతం మన హైదరాబాద్. ఎస్పెషల్లీ తెలంగాణలో హైదరాబాద్ కంప్లీట్ గా ఎక్కడ చూసుకున్నా, ముంబైలో కొన్ని ప్లేసెస్, ఢిల్లీలో కొన్ని ప్లేసెస్, అట్లా మన హైదరాబాద్ తెలంగాణ వ్యాప్తానికి వస్తే హైదరాబాద్ ఈజ్ ఎ సీజనల్ ఫ్రూట్. ఇది ఓపెన్ గా చెప్పేస్తున్నా నేను. ఒడిస్సా, బీహార్, బెంగళూరు ఇట్లాంటి వేరే స్టేట్స్ లో దొంగతనాలు చేసి, క్రైములు చేసి, అక్కడ వాళ్ళకి ఏదో ఒక చాలా ఇబ్బంది అవడం వల్ల మైగ్రేట్ అయ్యి ఇక్కడికి వచ్చి మారుమూల గ్రామాల్లో ఏదో చిన్న పనులు చేసుకొని బ్రతికే వాళ్ళలో చాలా మంది క్రిమినల్స్ ఇప్పుడు ట్రాన్స్ మహిళల్లో కలిసిపోతున్నారు. దొంగతనాలు చేయడానికి ఈజీగా ఉంటది. రాత్రి చీరగట్టుకొని దొంగతనం చేసి పొద్దున ప్యాంట్ షర్ట్ వేసుకొని వెళ్ళిపోతాడు. ఆ క్రైమ్ ఎవరి మీద పడుతుంది? హిజ్రాల మీద పడుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే కొత్త ఇళ్ల గృహప్రవేశం అన్నప్పుడు హైదరాబాద్ లో కానీ తెలంగాణలో కానీ పుట్టి పెరిగినటువంటి హిజ్రాలు ఎవ్వరు కూడా దౌర్జన్యం చేయరు. ఇది నేను రాసిస్తా, ఎక్కడ రాసిమన్నా రాసిస్తా. వేరే రాష్ట్రాల నుంచి దిగుమతి అవుతారు చూసారా హిజ్రాలు, వాళ్ళు ఏం చేస్తారంటే ఈ 2 నెలలు సంపాదించుకోవాలి డబ్బులు, బట్టలు ఇప్పే సంపాదించుకోండి, ఎట్లయినా సంపాదించుకోండి అంటే మీరు సంపాదించుకోవడానికి ఇక్కడికి వచ్చినప్పుడు మీరంటూ ఒక గురువుని ఎంచుకుంటారు ఈ హైదరాబాద్ లో. వాళ్ళకి కాస్త డబ్బులు ఇస్తేనే వాళ్ళు మిమ్మల్ని ఇక్కడ అడుక్కొని ఇస్తారు. వీళ్ళకి డబ్బులు ఇవ్వాలి, మిగతా డబ్బులతో మేము మళ్ళీ మా ఊరు వెళ్ళి మేము బ్రతకాలి. కాబట్టి ఈ ఎవరైతే మైగ్రెంట్ హిజ్రాలు ఉన్నారో, ఎవరైతే వలస వచ్చే వాళ్ళు ఉన్నారో వాళ్ళు మాత్రమే ఈ దాందినీలకు పాల్పడతారు, ఈ బట్టలు విప్పడానికి పాల్పడతారు, ఇవన్నీ చేస్తారు. నేను చాలా సార్లు నా కళ్ళతో చూసా. నేను ఇంట్లోంచి బయటకు వచ్చేలోపు బట్టలు విప్పినా కూడా నేను అదే అంట, బట్టలు విప్పి అడుక్కునే సాంప్రదాయం మీకు ఎవరిచ్చారు? ఎక్కడి నుంచి వచ్చింది? ఇది కేవలం డబ్బు కోసము మాత్రమే కొంతమంది చేసే పని, అందరూ అయితే చేయరు. నేను మళ్ళీ చెప్తున్నా, పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో, సీనియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అస్సలు చేయరండి. ఎవరు చేస్తారు అంటే ఈ వేరే రాష్ట్రాల నుంచి దిగుమతి ఇక్కడే వాళ్ళు ఉండరు. ఈ రోజు అడుక్కుంటారు, 4 రోజులు అడుక్కుంటారు, మళ్ళీ వాళ్ళ ఊరు వెళ్ళిపోతారు. ఇప్పుడు ఒక కంప్లైంట్ ఇచ్చితే సీసీ ఫోటేజ్ తీసి ఒక వారం 15 రోజులకు కానీ అది ఎఫ్ఐఆర్ అవ్వదు. అప్పుడు ఎవరిని పట్టుకుంటారు? వచ్చి లోకల్గా ఉన్న మాలాంటి వాళ్ళని పట్టుకొని వాళ్ళని చూపించండి అంటారు. సో బట్టలు విప్పడం తప్పు, చప్పట్లు కొట్టడం తప్పు, ఎక్స్టార్షన్ చేయడం ఇంకా చాలా పెద్ద తప్పు. ప్రేమగా ఎంత ఇస్తే అంత ఎందుకు తీసుకోవట్లేదు అంటే వీళ్ళందరికీ కొంతమంది లీడర్స్ ఉంటారు కదా, నువ్వు ఈ రోజు ఇంత అడుక్కుంటే నాకు ఇంత ఇవ్వాలి, సంవత్సరానికి నువ్వు నాకు ఇంత ఇవ్వాలి, నెలకి నువ్వు నాకు ఇంత ఇవ్వాలి, డిమాండ్ చేస్తారు. ఈ డిమాండ్ వల్ల ఈ హిజ్రా మాఫియాలో మనీ లెండింగ్ అనేది ఎక్కువ అవుతుంది. హిజ్రా మాఫియాలో ఎవరైతే కొంతమంది హిజ్రాలు ఉన్నారో వాళ్ళు కేవలం డబ్బు కోసమే వేరే రాష్ట్రాల నుంచి, ఊర్ల నుంచి హిజ్రాలను తీసుకొని వచ్చి ఇక్కడ ఎగదోసి వాళ్ళందరినీ వాళ్ళు ఇచ్చిన డబ్బులతో వీళ్ళు బాగుంటారు. ఇప్పుడు మన తెలంగాణలో ఎవరినన్నా అడగండి హిజ్రాల గురించి, ఎవరు మంచి పేరు చెప్పరు. ఎందుకు చెప్పరు అంటే ఇట్లాంటి వాళ్ళ వల్లే. వాళ్ళకి నేను ఎన్నోసార్లు చెప్పాము, పోలీసులు ఎన్నోసార్లు కౌన్సిలింగ్ ఇస్తున్నారు. అందుకని ఈసారి ఎవరైనా ఇలా బట్టలు విప్పి అలా అడిగితే వాళ్ళకి ఖచ్చితంగా రిమాండ్ చేయండి. అప్పుడు కాస్త ఇప్పుడు
ఒక అబ్బాయి తప్పు చేస్తే చట్టపరమైనటువంటి లీగల్ యాక్షన్ తీసుకుంటాం, ఒక అమ్మాయి తప్పు చేస్తే లీగల్ యాక్షన్ తీసుకుంటాం. ట్రాన్స్జెండర్స్ చేసినా లీగల్ గా ప్రొసీడ్ అవ్వండి ప్రతి ఒక్కరు, అంతే. వాళ్ళకి ప్రత్యేక చట్టాలు ఉన్నాయా? ప్రత్యేక చట్టాలు ఏమున్నాయి, శిక్షించడానికి ప్రత్యేక చట్టాలు అయితే ఏమీ లేవు అందరిలాగే. మీ విషయానికి వస్తే ప్రత్యేకించి ఎక్కువగా ఫైట్ చేయడానికి ముందుంటారు. కొన్ని వేల మందికి, దాదాపు 40,000 మందికి సపోర్ట్ చేశారని చెప్పి చూస్తున్నాం మేము. ఎందుకని అంటే ఆ తపన ఎందుకు వచ్చింది? తపన ఎందుకు వచ్చింది అంటే నా జర్నీ 2009లో స్టార్ట్ చేశాను. 2011లో ఉద్యోగం చేస్తూ బ్రతకకుండా ఇంత చదువుకున్నా నేను ఎందుకు ఉద్యోగం చేయకూడదని ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఇన్ అలయన్స్ ఇండియా. ఇట్స్ ఎ నేషనల్ NGO యాజ్ ఎ ట్రాన్స్ ఉమెన్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్గా ఫస్ట్ జాయిన్ అయ్యాను. అప్పుడు హిజ్రాల్ అన్నా కానీ ట్రాన్స్జెండర్ అన్న వర్డ్ కొత్త నాకు కూడా, నేను హిజరాలమని చెప్పేదాన్ని. అప్పుడు జాబ్ చేసేటప్పుడు నాకు అనిపించింది ఏంటంటే ఎవరికి వాళ్ళు అడుక్కుంటూ ఇంట్లోనే పడుకుంటే ఎప్పుడు సమాజం మనని గుర్తిస్తుంది అన్నటువంటి క్వశ్చన్ నన్ను చాలా నిద్రపోనివ్వలేదు చాలా రోజులు. అప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్, అన్ని డిపార్ట్మెంట్స్, అప్పుడు 53 శాఖలు ఉండేవి మనం ఏపీలో ఉన్నప్పుడు. 53 శాఖలకి సెన్సిటైజేషన్ ప్రోగ్రామ్ ఒకటి చేయాలి. హిజ్రాగా నేను వెళ్ళి ప్రోగ్రామ్ చేసినప్పుడు ఇంగ్లీష్లో ఒక హిజ్రా మాట్లాడుతుంటే వింతగా చూసేవాళ్ళు IAS ఆఫీసర్స్. సో అది నన్ను చాలా అట్రాక్ట్ చేసింది. అరే నేను ఒక్కదాన్ని మాట్లాడితేనే ఇంత పని చేస్తున్నాము అంటే చాలా మంది ఇంకా చాలా పని చేయొచ్చు అనుకుని ఐ స్టార్టెడ్ మై కెరియర్ అట్ దట్ టైం. ఆ కెరియర్లో ఏం జరిగింది అంటే అన్యాయం జరిగినప్పుడు వాయిస్ రేస్ చేయడం అలవాటు అయిపోయింది. అప్పట్లో హిజ్రాలని బాగా కొట్టేవాళ్ళు, పోలీసులు కొట్టేవాళ్ళు, గూండాలు కొట్టేవాళ్ళు, రౌడీలు కొట్టేవాళ్ళు, ఇంట్లో తల్లిదండ్రులు కొట్టేసేవాళ్ళు, కిరసనాలు పోసి తగలబెట్టేసేవాళ్ళు. ఒక ఇయర్స్ బ్యాక్ నా ఇనీషియల్ స్టేజ్లో నేను వచ్చినప్పుడు ఇంత అరాచకాలు, ఒక మనిషి నేను ఆడపిల్లలాగా మారతానంటే ఇంత అమానుషం ఎందుకు చేస్తారు? అదే విష్ణుమూర్తి జగన్మోహినిలాగా మారి అమృతాన్ని దేవతలందరికీ పంచినప్పుడు అంత అప్రిషియేట్ చేశారే దేవతలందరూ విష్ణుమూర్తిని. ఆయన ఎందుకు మారాడు? ప్రజా కళ్యాణం కోసం మారాడు. నేను ఎందుకు మారుతున్నాను? నా సంతోషం కోసమే మారుతున్నాను కదా. నేను ఇలా మారడం వల్ల ఎవరికి ఇబ్బంది? ఎవరికి ఇబ్బంది లేదు. కేవలం నాకు పిల్లలు పుట్టరు అని మా అమ్మ నాన్న బాధపడతారు, వంశం నిర్వంశం అయిపోద్ది అనుకుంటారు. ఇవి రెండిటికంటే ముందు నా సంతోషం కూడా నాకు ఇంపార్టెంట్ కదా. శవంలా ఎవరు బ్రతకడానికి ఇష్టపడరు. సో అలా ఫైట్ చేయడం అలవాటు అయిపోయింది. పోలీసులతో ఫైట్ చేయటము, IAS ఆఫీసర్స్తో ఫైట్ చేయటము, ఇల్లు ఎందుకు రెంట్కి ఇవ్వరని ఇళ్ల వాళ్ళతో ఫైట్ చేయడము, యాక్సెప్టెన్సీ ఎందుకు ఇవ్వరని సొసైటీతో ఫైట్ చేయడం, ప్రతిదీ ఫైట్ చేస్తేనే వచ్చింది నాకు. కూర్చొని మాట్లాడితే ఏది వచ్చేది కాదు. ఒక FIR ఫైల్ చేయాలి అంటే ఒక 10 మంది కూర్చొని పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేస్తే తప్ప FIR ఫైల్ అయ్యేది కాదు. ఒకానొక పీరియడ్ లో అరే నువ్వెందుకు వచ్చినావురా PS కి, అరే అని కాదు, అమ్మాయిని పిలవటం నేర్చుకో, మీరు మాట్లాడొద్దు, లేడీ కానిస్టేబుల్స్ ని పిలిస్తేనే నేను మాట్లాడతా. If there is an investigation, let call women police. If not, I won't talk to you. ఓపెన్ గా చెప్పేదాన్ని నేను పోలీసులకి. మేము ఎందుకు రాకూడదు పోలీస్ స్టేషన్ కి? మేము మనుషులం కాదా? అంటే మాకు దెబ్బ తగలలేదా? మాకు దెబ్బ తగిలితే రక్తం రావట్లేదా? మేము గాలి పీల్చుకుంటాం, మేము ఉన్న చోట వర్షం పడుతుంది, మేము ఉన్న చోట సూర్యుడు వస్తాడు, మేము ఉన్న చోట అన్ని ఉన్నప్పుడు మేము డిఫరెంట్ ఎట్లా అయ్యామని అక్కడ స్టార్ట్ చేశాను. 2011 ఆగస్ట్ 15th రోజు స్టార్ట్ చేశా ఈ జర్నీ. ఏంటి వాళ్ళ రియాక్షన్ అప్పుడు? అంటే చాలా మంది యాక్సెప్టే చేశారు. ఈ రోజు ఇంతమంది ట్రాన్స్ మహిళలు బయటకు వచ్చి కొంతమంది ఉద్యోగాలు చేస్తున్నారు, కొంతమంది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లో కొంత బిజినెస్ చేస్తున్నారు, కొంతమంది మోడలింగ్ ఫీల్డ్లో ఉన్నారు, కొంతమంది ఇన్స్టాగ్రామ్లో ఉండి కొలాబరేట్ చేసుకుని లైఫ్ని లీడ్ చేసేవారు. అంటే చాలా రకాల ఉపాధులు పెరిగినాయి, కమ్యూనిటీ కూడా పెరిగింది, యాక్సెప్టెన్సీ పెరిగింది సొసైటీలో. అమ్మా నాన్న వాళ్ళు పోనీలే 10 సంవత్సరాల తర్వాత. చాలా మంది నాకు మెసేజ్ చేశారు, మీ ఇంటర్వ్యూ చూసాక మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నారు అక్క, మీ ఇంట్లో వాళ్ళు మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నారు మమ్మీ, మా మమ్మీతో ఒకసారి మాట్లాడండి. ఎందుకు అంటే నేను ఒకటే చెప్తా, తల్లిదండ్రుల సపోర్టు కమ్యూనిటీకి చాలా అవసరం. మీరు మమ్మల్ని వదిలేయడం వల్లే మేము రోడ్డు మీద అడుక్కుంటున్నాం. అదే మీరు చదివిస్తే, నాకు ఒక అన్నయ్య ఉంటాడు, ఇంట్లో ఒక తమ్ముడు ఉన్నాడు, నాన్న ఉన్నాడు, నాకే చిన్న ప్రాబ్లం వచ్చినా నేను మా అమ్మ నాన్నకు చెప్పుకోగలుగుతా. ఒక ఫ్యామిలీ అనేది లేకపోతేనే మనం ఎందుకు పనికిరాని వాళ్ళం అయిపోతాం అని. కాబట్టి నేను అప్పటి నుంచి ఆ జర్నీ ప్రతిదీ ఫైటే. ఈ మధ్య ఫైట్ చేయట్లేదు, ఎందుకంటే మొన్న తెలంగాణలో గవర్నమెంట్ మారిన తర్వాత రేవంత్ అన్న గారిని కలిసినప్పుడు వి వాంట్ ఇండిపెండెన్స్ అని రాసిచ్చా నేను. వాట్ ఇస్ దిస్ అన్నాడు, మాకు స్వతంత్రం కావాలి అన్నా. అదేంటమ్మా స్వతంత్రం ఎందుకు కావాలి అంటే, స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా మన రాష్ట్రంలో బ్రతకడానికి మాకు స్వేచ్ఛగా ఉద్యోగం చేసుకోవడానికి లేదు, స్వేచ్ఛగా తల్లిదండ్రులతో బ్రతకడానికి లేదు, స్వేచ్ఛగా చదువుకోవడానికి లేదన్నా.
అందుకనే నాకు స్వతంత్రం కావాలి అని ఫస్ట్ నేను రాసింది అదే, వీ వాంట్ ఇండిపెండెన్స్ ఇన్ తెలంగాణ స్టేట్. తర్వాత పెద్ద లిస్టే ఇచ్చాను అనుకో. వాళ్ళు అంత సర్ప్రైజ్ అవ్వడానికి కారణం ఏంటి అంటే మా బ్రతుకు తెరువులు బాగోలేవు కాబట్టి నేను స్వతంత్రాన్ని కోరుకుంటున్నాను. లెట్స్ సీ వాట్ కమ్స్ అవుట్. అది అక్కడ కూడా చూసారో ఎంత మనం డిఫరెంట్ గా మాట్లాడితే తప్ప జనాలు మనని యాక్సెప్ట్ చేయరు. అంటే అందరూ మాట్లాడినట్టు తిన్నావా, ఉన్నావా, పడుకున్నావా, తెల్లారిందా కాకుండా కమ్యూనిటీకి ఏం కావాలో ద బుల్లెట్ పాయింట్ షుడ్ బి దేర్. అందుకే నాకు గొడవ పట్టడం అలవాటు అయిపోయింది. హత్యలు జరిగినప్పుడు కేసులు కావు, ఎఫ్ఐఆర్లు కావు. రీసెంట్ గా మన ఫతేనగర్ లో ఒక మర్డర్ అయ్యింది చూసాము. షీలా అని ఒక ట్రాన్స్ విమెన్ ని నరికి చంపేశారు. దొంగలు దొరకడానికి 3 రోజులు పట్టింది. అందులో కొంతమంది దొంగలు ఇంకా దొరకలేదు. సో దీనికోసం ఫైట్ చేయాలి. డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి సార్ ఏమైందంటే రేపురా, ఏమైందంటే రేపురా. ఒక 100 మందిని తీసుకుని వెళ్ళి పిఎస్ ముందు కూర్చోబెట్టి సార్ ఏమైంది అని అడిగినామనుకో, ఆయన ఒక 10 నిమిషాలు మనకు టైం ఇస్తారు ఫస్ట్. ఎందుకు అంటే వాళ్ళకున్న పరిధిలో ఏ న్యూసెన్స్ జరిగినా పైన నుంచి వాళ్ళకి సిపి దగ్గర నుంచి కాల్ వచ్చి ఏం జరిగింది పిఎస్ ముందు అంటారు. ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ సిసి సర్వేలెన్స్. హడావిడి చేస్తేనే పనులు అవుతాయి. అది న్యాయమైన పని కోసం హడావిడి చేయాలి, అన్యాయమైన పని కోసం. సో అట్లా చేస్తాను. ఓకే, మొత్తానికి మీ లైఫ్ లో జరిగిన కొన్ని సంఘటనల వల్ల ఇలాంటి డెసిషన్స్ తీసుకున్నారు. ఇంకేమైనా సంఘటనలు మీ నాంపల్లి సెక్రటేరియట్ ఎదురుగా రాత్రి 11:30కి 2014లో తెల్లవారితే లలిత కళా తోరణంలో దే వాజ్ ఏ హిజ్రా సమ్మేళనం. మేలుకొలుపుని ఒక ప్రోగ్రామ్ చేస్తున్నారు. కోఆర్డినేటర్ కదా నేను, వేరే స్టేట్స్ నుంచి అందరు వస్తారు. లేట్ నైట్ అయిపోయింది. ఒక 4 టీనేజ్ అబ్బాయిలు దే వాంట్ టు కిడ్నాప్ మీ అండ్ దే వాంట్ టు హరాస్ మీ. అప్పుడు నా పక్కన ఇంకొక ట్రాన్స్ విమెన్ ఉన్నారు. కొంచెం లావుగా ఎత్తుగా ఉన్నారు. ఆవిడ చూడగానే భయపడేలాగా ఉన్నారు. అయితే అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఒంటరిగా ఆడవాళ్ళు తిరిగితేనే రక్షణ లేదు అనేది కాదు. అర్ధరాత్రి పూట హిజ్రాలు తిరిగినా, ట్రాన్స్ విమెన్స్ తిరిగినా వాళ్ళకు కూడా రక్షణ లేదు అనేది నాకు ఆ రోజు అర్థమైంది. యాక్చువల్లీ నన్ను తీసుకుని బండి మీద కూర్చోబెట్టుకున్నారు వాళ్ళు. ఇట్లా ఒక్క నిమిషం నా గుండె ఆగిపోయింది. ఇప్పుడు మేము కూడా మీ ఆడపిల్లలాగే సర్జరీలు చేయించుకున్నాం, కంప్లీట్గా ఆడపిల్లలాగా ఉంటున్నాం. శరీరం మొత్తాన్ని కూడా కంప్లీట్గా స్త్రీగా మార్చుకున్నటువంటి ట్రాన్స్ మహిళలం మేము. మాకు రేపు జరుగుద్ది, మా పైన అసాల్ట్ జరిగితే మాకు నొప్పి లెగుసుద్ది, అవునా, గోర్లతో గీడితే మాకు ఘాట్లు పడతాయి. ఇవన్నీ మాకు జరుగుతున్నప్పుడు ఎందుకు ఇంకా మేము ఆడవాళ్లతో సమానమే కదా, ఆడవాళ్ళు వేరు మేము వేరు అని నేను అనుకోను. ఆ రోజు నుంచి నేను ఏ రోజు కూడా నేను వేరు ఆడవాళ్ళు వేరు అనుకోను. బట్ ఆడవాళ్ళ స్థానాన్ని మేము ఎందుకు తీసుకోలేము అంటే మాతృత్వం మాకు లేదు కాబట్టి తీసుకోలేము. బట్ అడాప్ట్ చేసుకుంటే అంతకంటే బాగా చూసుకుంటాం మేము. దెర్ ఈజ్ నో కాంప్రమైజ్. కాబట్టి అమ్మని అమ్మ స్థానంలో ఉంచాం కాబట్టి మేము పిల్లల స్థానంలో ఉండాలనుకుంటున్నాం. కాబట్టి ఐ వోంట్ సే దట్ వీఆర్ 100% ఆడపిల్లలం కాదు, ఆడపిల్లల మనస్తత్వంతో ఉన్నాం కాబట్టి మమ్మల్ని ఈక్వల్గా ఉన్నాం కాబట్టి రికగ్నైజ్ యాజ్ ఏ కంప్లీట్ ట్రాన్స్ విమెన్ గానే రికగ్నైజ్ చేయండి. ఆ రోజు భయపడ్డాను. ఆ భయం ఎవరికి కలగకుండా ఉండడం కోసం అన్ని పోలీస్ డిపార్ట్మెంట్స్ లో అప్పుడు ఒక మీటింగ్ చేశాను. ట్రాన్స్ మహిళల పైన కూడా రేపులు జరుగుతుంటాయి, మీరు ఆ రేపుల పైన కన్సిడర్ తీసుకొని మీరు ఈసారి ఎవరైనా ట్రాన్స్ మహిళలు వస్తే వాళ్ళకి రేప్ జరిగిందని ఎఫ్ఐఆర్ ఖచ్చితంగా చేయాలి. ఎలా చేయాలి? రేప్ చట్టం న్యూట్రల్ కాదు, ఓన్లీ ఆడవాళ్ళకే ఉంది, మగవాళ్ళకి లేదు. మీకు ఎలా తీసుకోవాలి ఆడవాళ్ళలాగా అంటే అప్పుడు చెప్పాల్సి వచ్చింది. సార్ మేము సర్జరీలు చేయించుకుంటాం, మేము వర్జినోప్లాస్టీ సర్జరీలు చేయించుకుంటాం, మేము కూడా మా బాడీలో బ్రెస్ట్ ఇంప్లాంటేషన్ చేయించుకుంటాము. కాబట్టి మేము కూడా ఆడపిల్లలాగే మా పైన కూడా అత్యాచారం చేయడానికి అవకాశం 110% ఉంది. కాబట్టి మీరు ఈ రేప్ అనే దాన్ని కన్సిడర్ చేయాలి అని. అప్పటి వరకు నాకు రేప్ జరుగుతుందని నాకు తెలియదు. అంటే ట్రాన్స్ మహిళలకు రేప్ జరుగుతుందని నాకు తెలియదు. అలా ఒక మనిషి అప్పుడు సీసీ కెమెరాలు కూడా లేవు. 2013-14లో ఉంటే ఇట్ వాజ్ లైక్ వెరీ, అది సెక్రటేరియట్ ఎదురుగానే ఉన్నా నేను, ఎక్కడో కూడా లేను. వచ్చి అలా ఎత్తుకున్నారు అంతే. ఆవిడ గొడవపడి నన్ను మళ్ళీ తీసుకున్నారు. ఆవిడ తీసుకోగలిగారంటే ఆవిడకున్న స్టామినాలో ఆవిడ తీసుకోగలిగారు. అదే ఒక్కదాన్ని ఉంటే నెక్స్ట్ డే ఏమొచ్చింది, ఎక్కడో ఒక చిన్న న్యూస్ పేపర్లో, ఇప్పుడు సోషల్ మీడియా అంత ఇన్ఫ్లుయెన్స్ గా లేదు, ఎక్కడో ఒకసారి హిజ్రాను దారుణంగా అత్యాచారం చేసి చంపిన పురుషులో మగవాళ్ళు అని వేసేవాళ్ళు. సో అట్లాంటివి కాకుండా ఉండడం కోసం కూడా చాలా స్ట్రగుల్ చేశాను నేను. ఎందుకు అంటే ఒకటి, మన పైన జరిగిన అత్యాచారం కంటే వేరే వాళ్ళ పైన జరిగే అత్యాచారాల గురించి ఎందుకు ఎక్కువ మాట్లాడాల్సి వచ్చింది అంటే కమ్యూనిటీ ఎక్కువ సెక్స్ వర్క్ మీద డిపెండ్ అప్ అయ్యింది, అవునా. ఆ సెక్స్ వర్క్ అనేది ఎక్కడ, చీకట్లల్లో, చెట్లల్లో, ఏదో 5 స్టార్ హోటల్స్లో చేయరు. వీళ్ళంతా రోడ్ల మీద నిలబడి ఆ సెప్టిక్ ట్యాంకుల పక్కన, కాలువల పక్కన, మురికి కాలువల పక్కనే నించుంటారు. పోయి సైబర్ టవర్స్ ముందైతే నిలబడి చేయరు, అదందరికీ తెలుసు. ఎక్కడైతే పబ్లిక్ చీకటిగా ఉంటుందో చీకట్లోనే బ్రతుకుతాం కాబట్టి మేము
ఆ చీకట్లోనే చేస్తారు కాబట్టి అక్కడ ఎన్నో దారుణాలు జరుగుతాయి. బియర్ బాటిల్స్తో కొట్టేస్తారు, రాళ్ళు రువ్వేసి వెళ్ళిపోతారు. ఎందుకు వెళ్ళిపోతారు తెలుసా? ఎంత అని అడిగినప్పుడు 200, 300, 500 మన అందాన్ని బట్టి మనం చెప్పుకుంటాం. ఎవరి రేట్ వాళ్ళే ఫిక్స్ చేసుకొని ఉంటారు కాబట్టి నా దగ్గర 100 ఉన్నాయి చేయవు అంటే లేదు చేయను అన్నప్పుడు ఎందుకు చేయవే అని రాయితో కొట్టెళ్ళేవాడు ఉంటాడు. బాగా తాగొచ్చి వాడు 1000 రూపాయలు ఇచ్చినాక కూడా వాడిని భరించలేం మనం. సెక్స్ వర్క్ ఈజ్ నాట్ ఎ సింపుల్ థింగ్. తెలవని మనిషితో మనం ఫిజికల్గా మూవ్ అవటం అంటే వాడు ఏం చేస్తాడు అనేది మనకు తెలియదు కాబట్టి చాలా కష్టమైనటువంటి పని. తాగొస్తాడు, వాడు ఏం చేస్తాడు, అంతా అయిపోయిన తర్వాత ఏదో ఒక చోట వాడికి కోపం వచ్చో నువ్వు నన్ను ముట్టుకొనివ్వలేదు, నన్ను ముద్దు పెట్టనివ్వలేదు అని బీర్ బాటిల్ తలపైన కొట్టి వెళ్ళిపోతాడు. అదే బీర్ బాటిల్తో పొడిచి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈ క్రైమ్స్ అన్ని జరుగుతున్నాయి కాబట్టి ఈ క్రైమ్స్ పైన సెన్సిటైజేషన్ జరగాలి అనే ఒక ఉద్దేశము. రేపులు అయితే ఆల్రెడీ జరుగుతున్నాయి. మీరు చూసారు రీసెంట్గా వైజాగ్లో రేప్ జరిగింది. రేప్ని ఎలా కన్సిడర్ చేయాలంటే నాకు ఇష్టం లేకుండా నన్ను ముట్టుకున్నా రేపే, అంతే కదా. అది నాకైనా సరే, మీకైనా సరే, మగవాళ్ళకైనా సరే, వాళ్ళకు కూడా అంటున్నారు కదా. కాబట్టి అందరినీ కన్సిడర్ చేద్దాం మనం, ఎందుకు తక్కువ చేయకూడదు ఎవరిని, అది యూనిక్ సెక్స్గా తీసుకుంటే. కాబట్టి ఈ కష్టాలన్నీ జరగకుండా ఉండడం కోసమే నేను ఎక్కువ మాట్లాడటం. అండ్ ఇంకోటి, ఎవరైనా పోలీసులతో మాట్లాడేటప్పుడు మనం తెలుగులో మాట్లాడితే ఒకప్పుడు వాల్యూ ఉండేది కాదు. మనం ఇంగ్లీష్లో మాట్లాడితే ఇది ఎదురు చదువుకొని వచ్చింది, చాలా తెలుసు, జాగ్రత్తగా మాట్లాడాలి అని. అందుకనే ఎడ్యుకేషన్ కూడా అంతే ఇంపార్టెంట్ మనకి. ఓకే, ఏం చెప్తారు మీరు అంటే ట్రాన్స్ ఉమెన్లకు కానీ ట్రాన్స్ జెండర్లకు కానీ ఏం చెప్తారు మీరు? నేను ట్రాన్స్ ఉమెన్స్కి ఒకటే చెప్తాను, ప్రతి చోట కమ్యూనిటీ తప్పు చేస్తుంటే కమ్యూనిటీని తప్పు చేయట్లేదు, మా వాళ్ళు ఈ తప్పు చేస్తున్నారు ఆ తప్పు చేస్తున్నారు అని శుద్ధపూస మాటలు నేను మాట్లాడదలుచుకోలేదు. తప్పు చేసేవాళ్ళు తప్పులు చేయడం మానేయండి. మైగ్రేట్ అయిన వాళ్ళని తెలంగాణలో రానివ్వకండి. అండ్ ఈ రౌడీలు, ఈ గూండాలు ఎవరైతే మారువేషాల్లో వచ్చి మీ దగ్గరకు వచ్చి చీరలు కట్టుకొని విగ్గులు పెట్టుకొని దొంగతనాలు చేస్తున్నారో వాళ్ళని మీరు ఎంకరేజ్ చేయకండి. అప్పుడు కమ్యూనిటీకి ఒక మంచి పేరు వస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ ప్రభుత్వం చాలా సీరియస్గా ట్రాన్స్ కమ్యూనిటీ కోసం పనిచేయాలి అని అనుకుంటుంది. ఆల్రెడీ హానరబుల్ చీఫ్ మినిస్టర్ గారు నామినేటెడ్ పోస్టే ఇస్తామని 2019లోనే చెప్పారు. నాకే చెప్పారు, నన్నే కూర్చోబెట్టి చెప్పారు. అవునా? ఇంత జరుగుతున్నప్పుడు మనం కాస్త మారటంలో తప్పులేదు. మనం మారిన తర్వాత ప్రజల్లో మార్పు కోరుకోవాలి తప్ప మనం అలాగే రాళ్ళలాగా రప్పల్లాగా బావిలో కప్పల్లాగా ఉంటూ ప్రజలు మారాలి అంటే మారు. మీరు మారండి, మీతో పాటు ప్రజలు మారుతారు. అండ్ ప్లీజ్ రెస్పెక్ట్ ఎవ్రీ జెండర్. అండ్ మీ పేరెంట్స్తో మీరు ఉండి, మీ పేరెంట్స్తో ఉంటూ చదువుకొని మంచి లైఫ్ని లీడ్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేయండి. అంతే తప్ప పేరెంట్స్ తిట్టారు కొట్టారు అని వాళ్ళ మీద అలిగి వచ్చి ఈ హిజరా మాఫియాలో పడి మీ లైఫ్ని పాడు చేసుకునే కంటే కాస్త ఓపిక, కాస్త సహనం, కాస్త మైండ్ కంట్రోల్ ఉంటే లైఫ్ బాగుంటుంది. ఓకే, చెప్పండి మీ లైఫ్ గురించి. మీ లైఫ్లో మీరు ఎలా ఉన్నారు? చాలా హ్యాపీగా ఉన్నా. అప్పుడప్పుడు నన్ను నేను మిస్ అవుతున్నాను అనిపిస్తుంది నాకు. ఎలా అంటే ఒకప్పుడు చంద్రముఖి ఎక్కువ బిజీగా పనిచేస్తూ ఉండేది, ఇప్పుడు తక్కువ పనిచేస్తుంది, తక్కువ మాట్లాడుతుంది అని నన్ను నేను మార్పు మరి విసిగిపోయాను. నేను విసిగిపోయాను, ఫైట్ చేసి కమ్యూనిటీ చేంజ్ అవ్వట్లేదు. అండ్ యాక్సెప్టెన్సీ ఎంత పెరుగుతుందో క్రైమ్ రేట్ అంతే పెరుగుతుంది. కాబట్టి ఎక్కడో ఒక చోట నేను కొంచెం తగ్గా, అది కొంచెం మిస్ అవుతున్నాను తప్ప ఐఎమ్ ఎంజాయింగ్ మై లైఫ్. చాలా లైఫ్ని చాలా హ్యాపీగా, నేను ఎప్పుడూ హ్యాపీగా ఫీల్ అవుతానంటే ఏ రోజైతే నేను హ్యాపీగా ఫీల్ అవ్వను అంటే ఏ రోజైతే నాకు ఎవరు కాల్ చేసి కౌన్సిలింగ్ తీసుకోకుండా ఉంటారు చూసి, ఆ రోజు నాకు కాల్స్ రాకుండా ఏమీ రాకుండా ఉన్నప్పుడు ఫీల్ అవుతాయి. ఎందుకంటే రోజు అట్లీస్ట్ ఒక్క కాల్ అయినా అటెండ్ చేయడం నాకు అలవాటు అయిపోయింది. అక్క నాకు ఈ ప్రాబ్లం ఉంది, అట్లీస్ట్ చాట్ అయినా, అది అక్క నేను ఉరేసుకొని చచ్చిపోతానని మెసేజ్ చేస్తాను నాకు ఒక్కొక్కసారి సోషల్ మీడియాలో. వాడితో మళ్ళీ మాట్లాడి వాడి మైండ్ చేంజ్ చేసి పని చేయటం అలవాటు అయిపోయింది కదా. కాబట్టి ఎప్పుడో ఒక చోట మిస్ అవుతా తప్ప లేకపోతే నన్ను నేను ఎప్పుడూ మిస్ అవ్వను. అండ్ ఐ లవ్ టాకింగ్ మచ్. ఎందుకంటే ఎక్కువ మాట్లాడడం వల్ల మన గురించి తెలుస్తుంది జనాలకి. నా గురించి తెలవటం నాకు తక్కువే, మన కమ్యూనిటీ గురించి చెప్పడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎంతసేపు నేనేం చేశాను నువ్వేం చేసావు అది కాదు, కమ్యూనిటీకి ఉన్న సమస్య ఏంటి, ఇప్పుడు అదే ఇంపార్టెంట్ కదా. అది నాకు ఇష్టం. అందరు అదే అంటారు, ఎప్పుడు మీ గురించి తక్కువ మాట్లాడతారు అంటే నా గురించి చెప్పడానికి ఏముంది, పొద్దున్నే లేచి దేవుడి కాస్త ఆరాధన లైఫ్ లో, అది చాలా ఇంపార్టెంట్ నాకు. లిటిల్ బిట్ స్పిరిచువల్ అండ్ ఐ రీడ్ మోర్ బుక్స్. ఎలాంటి బుక్స్ చదువుతారు? హోలీ, స్పిరిచువల్ ఎక్కువ. స్పిరిచువల్ బుక్స్ ఎందుకు చదువుతాను అంటే ఎక్కడైనా
ఇజ్రాస్ కమ్యూనిటీ గురించి ఏదైనా దొరుకుతుంది, ఉంటుందేమో, చిన్న ఎక్కడా స్వార్థం వదలొద్దు. వదలొద్దు, చిన్న స్వార్థం. నా గురించి నేను తెలుసుకోవాలి అనుకున్నప్పుడు అన్వేషణ అనేది చాలా ఇంపార్టెంట్. నిజంగా నేను అన్వేషించడం వల్ల ఇలా ఉన్నాను ఈరోజు. చాలా అన్వేషిస్తాను. నేను ఏదైనా గుడికి వెళ్ళినప్పుడు ఈ గుడి దగ్గరికి ఎవరెవరు ఎక్కువ భక్తులు వస్తారు, దీంట్లో ఏ కమ్యూనిటీ, మా కమ్యూనిటీ ఉందా, అట్లా చూసుకుంటూ ఉంటా. ఓకే, అది ఇష్టం నాకు. మీకు మ్యారేజ్ కూడా అయింది కదా, చాలా సంవత్సరాలు అవుతోంది మ్యారేజ్ అయ్యి కూడా. ఎలా ఉంది మీ మ్యారేడ్ లైఫ్? ఒకటి గుర్తుపెట్టుకోవాలి, పెళ్ళి ఎప్పుడు బోర్ కొడుతుంది అంటే ఒకళ్ళ మీద ఒకళ్ళకి గౌరవం తగ్గినప్పుడు. నాకు ఎప్పుడు తగ్గలేదు. ఇన్ని ఇయర్స్ అయినా పెళ్ళిలో ఈ రోజు కూడా కాంప్లికేషన్స్ వస్తాయి, దాన్ని కంట్రోల్ చేసుకోవాలి, దాన్ని కూర్చొని షార్ట్అవుట్ చేసుకోవాలి. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ నన్ను అర్థం చేసుకునే భర్త నాకున్నందుకు. అండ్ నన్ను చాలా ప్రేమగా చూసుకుంటారు ఆయన. చాలా షాపింగ్ చేపిస్తారు. ఆడవాళ్ళకి కావాల్సింది ఇది. అంటే నేను కొంచెం ఎక్కువ షాపింగ్ చేస్తా. ఎక్కడికి షాపింగ్కి వెళ్ళినా బోర్ కొట్టకుండా ఎంతసేపు అయినా. నాకు ఇంకొకటి ఏంటి ఇష్టం అంటే, నా ఒంటికి ఏ చీర సెలెక్ట్ అవుతుంది అనేది ఆయన సెలెక్ట్ చేయటం నాకు చాలా ఇష్టం. శారీ సెలెక్షన్స్ ఆయనే చేస్తారు ఎక్కువ. బయటికి వెళ్తాం, తింటాం, తిరుగుతూ ఉంటాం. మేమిద్దరము ఇప్పటికీ కూడా మాకు పెళ్ళై 10 సంవత్సరాలు అయింది, 8 సంవత్సరాలు అయిందన్న ఫీల్ ఎప్పుడు లేదు. నిన్న పెళ్ళైందన్నట్టే ఉన్నా నేను. అని ఎందుకున్నాము అంటే మా మధ్య ట్రస్ట్ అనేది చాలా గట్టిగా ఉంది. ఎలా బిల్డ్ అయింది ఆ ట్రస్ట్? మనం ఉండే పద్ధతిని బట్టి. అబద్ధాలు ఆడుకోము, ఏది దాచుకోము, ఏది ఉన్నా సరే ఫైనాన్షియల్ దగ్గర నుంచి ఫ్యామిలీ ఇష్యూస్ వరకు ప్రతిదీ మాట్లాడుకుంటాం. ఒకరికొకళ్ళు టైం ఇచ్చుకుంటాం. ఫస్ట్ ఇద్దరము బిజీగానే ఉంటాం. తను ఉద్యోగం చేస్తారు, నేను పంచాయతీలని ఉద్యోగాలని. రాత్రి 2ంటికి వెళ్తే ఒకరోజు 24 hours రాకుండా ఉంటాను నేను కొన్ని ప్లేసెస్కి వెళ్తే. ఇట్స్ బేస్డ్ ఆన్ ద సిచ్యువేషన్స్. ఆయన కూడా ఆయన తిన్నావా తల్లి, తిను, ఉండు, జాగ్రత్త, ఫోన్ చేయి బయలుదేరేటప్పుడు, క్యాబ్ ఎక్కిన తర్వాత క్యాబ్ నెంబర్ డీటెయిల్స్. ఆ కేర్, ఆ కన్సెంట్ అనేది ఇంపార్టెంట్ లైఫ్ లో. ఇంకోటి, ప్రేమ ఎప్పుడు తక్కువ, అలవాటు అవుతుంది. ఈ రోజు అలవాటు అయింది, రేపు ఎక్కువ అలవాటు అవుద్ది, తర్వాత ఎక్కువ అలవాటు అవుద్ది. అలవాటే ప్రేమ అంటే. ఒక మనిషికి ఇంకొక మనిషి అలవాటు, తోడు, ఆ రెండు నా లైఫ్ లో ఉన్నాయి. కాబట్టి నేను ఎప్పుడు కూడా ఎస్పెషల్లీ మా హస్బెండ్ విషయంలో బాధపడలేదు, ఎప్పుడు బాధపడలేదు. ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ తను అంతే హ్యాపీ, చాలా హ్యాపీ. తను ఇలా అంటాడు, నా పేరు వస్తే అంటే అన్నట్టుగా. వెరీ హ్యాపీ లైఫ్, ప్రౌడ్ ఫీలింగ్. ఎందుకంటే నాకు తెలిసి ఐఎమ్ ఎ యూనిక్ పీస్. ఇది చెప్తా నేను, ఐఎమ్ ఎ యూనిక్ పీస్. ఆ యూనిక్ పీస్ ఎవరి దగ్గర ఉన్నా వాళ్ళు హ్యాపీగానే ఉంటారు. అండ్ హీఈస్ ఆల్సో యూనిక్ టు మీ. నేను హ్యాపీగా ఉన్నా. లవ్ డజంట్, ఇట్స్ ఎ గాడ్. ప్రేమ అనేది భగవంతుడు, కనపడడు. గుడికి వెళ్తాము, విగ్రహాన్ని చూసి దండం పెట్టుకుంటాము. అక్కడున్న ఆ స్పిరిచువాలిటీ మనని స్పిరిచువల్ గా తీసుకెళ్తుంది. భర్త కూడా భగవంతుడే భార్యకి, నాలాంటి భార్యకి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి అమ్మని, చెల్లిని, అమ్మమ్మని, నానమ్మని చూస్తూ పెరిగాం. మా నానమ్మ, అమ్మమ్మ వాళ్ళు అయితే మా తాతయ్యల ముందు కూర్చునే వాళ్ళు కూడా కాదు. వాళ్ళు కుర్చీలో కూర్చుంటే వీళ్ళు కిచెన్ లోపల ఎక్కడో కూర్చునేవాళ్ళు. ఇప్పుడంటే కాళ్ళ మీద కాలేసుకొని ఏంది చెప్పబ్బా అంటున్నారు. కానీ అది పద్ధతి కాదు కదా. కొన్ని మన సంప్రదాయాన్ని పాటించాలి. ఆ విషయంలో నేను చాలా స్ట్రిక్ట్. అందుకే నేను ఇంత హ్యాపీగా. వర్క్ విషయంలో అంతా మీకు సపోర్ట్ చాలా, ఇంట్లో హెల్ప్ చేస్తుంటారా? చాలా అన్ని రకాలుగా హెల్ప్ చేస్తుంటాను. నేను స్ట్రెస్ లో ఉన్నప్పుడు కూడా బయటకు వెళ్ళిపోతే కాసేపు ఎక్కడైనా కూర్చోబెడతారు నన్ను. ఎవరో చచ్చిపోతే నువ్వు ఇంత టెన్షన్ పడి ఇంత ఏడోకు ప్లీజ్. మొన్న నేను ఒక 1 week ముందు చాలా డిప్రెషన్లో ఉన్నా. 2 రోజులు అన్నం తినబుద్ధి కాలేదు, ఏం తినబుద్ధి కాలేదు, అలా ఉన్నా. చచ్చిపోయిన ఆమె కోసం న్యాయం చేయడం కోసం నువ్వు కష్టపడాలి. కానీ ఆ చనిపోయిందని అలాగే బాధపడితే దాన్ని ఓవర్కమ్ చేసుకుని ఏం చేయాలో ఆలోచించాలి నువ్వు చంద్ర. అలా ఏడవద్దు. నువ్వేడవటం ఏంటి అంటే చూడగానే ఒక ఎమోషనల్ అయిపోయా. అదే ప్లేస్ లో నేనుంటే కూడా ఎవరున్నా అంతే కదా. దెర్ ఈస్ నో, అంటే ఒక హిజ్రా చనిపోతే అట్లీస్ట్ మనుషులు గుర్తించరా అనేటువంటి ఒక బాధ అనిపించింది నాకు ఆ రోజు. మీడియాలో ఎక్కడా కూడా రాలేదు, ఎప్పుడో 2 రోజుల తర్వాత వచ్చింది. ఆడవాళ్ళు చచ్చిపోతే బ్రేకింగ్ న్యూస్, బ్రేకింగ్ న్యూస్, బ్రేకింగ్ న్యూస్. చిన్నల పైన అత్యాచారాలు జరిగితే బ్రేకింగ్ న్యూస్. ఆమె పైన కూడా అత్యాచారం జరిగే చనిపోయింది కదా. అది నన్ను ఎక్కువ బాధ పెట్టింది ఒక 1 week. ఆ 1 week అయితే ఒక 2 days అసలు నన్ను ఎలా అయిపోయానంటే ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోయా. కమ్యూనిటీ కదా, బయట వాళ్ళు కాదు. కాబట్టి బయట వాళ్ళు అయితేనే ఎంతో బాధపడతాం మనం. అలాంటిది కమ్యూనిటీ. నాతో మాట్లాడే అమ్మాయి ఎప్పుడు కనబడ్డా పాంపడితే నాని అని చెప్తుంది, కావలించుకుంటది. రెగ్యులర్ గా తెలుసు నేను పాంపడితే పెద్దవాళ్ళకి కాళ్ళకి నమస్కారం మా భాషలో. సో అవన్నీ చెప్తూ ఉంటది. ఇట్లాంటి టైంలో తను నన్ను హీల్ చేస్తూ ఉంటారు. వాళ్ళు కాదు మా, ఎక్కువ ఆలోచించకుమా, తినుమా.
ఇప్పుడు తను చనిపోయారన్న టాపిక్ తీసిన తర్వాత నాకు ఒక చిన్న డౌట్. ఇప్పుడు జనరల్గా మనిషి చనిపోయిన తర్వాత కొన్ని ఆచారాలు కట్టుబాట్లు అవన్నీ ఉంటాయి. హిజ్రాలకు కూడా అలాంటి కట్టుబాట్లు ఏమైనా ప్రత్యేకంగా కట్టుబాట్లు అంటే ఒకప్పుడు చాలా ఎక్కువ కట్టుబాట్లు ఉండేవి. ఆ కట్టుబాట్లు ఏంటి అంటే హిజ్రా చనిపోతే లక్ష్మీదేవి స్వరూపం, అందుకే ఎవరికి చూపించకుండా తీసుకెళ్ళాలి అని ఒక కట్టుబాటు ఉండేది. ఆ తర్వాత హిజ్రాలు చనిపోతే మగవాళ్ళు ఎవరు రాకూడదు అని ఒక కట్టుబాటు ఉండేది. అండ్ హిజ్రాలు చనిపోతే చీకట్లో తీసుకెళ్లే కట్టుబాటు కూడా ఒకప్పుడు ఉండేది. అది ఎందుకు అంటే అప్పుడు యాక్సెప్టెన్సీ తక్కువ మనమున్న సొసైటీలో. మన రోడ్డు మీద మన ఇంటి మనం ఒకళ్ళు గుమ్మ ముందు నడుచుకుంటూ వెళ్తేనే ఫీల్ అయ్యేవాళ్ళు డ్యూ టు ద డిస్క్రిమినేషన్ అట్లాంటిది. అలాంటి టైంలో చీకట్లో తీసుకెళ్లడము. అండ్ కొన్ని స్టేట్స్లో కొన్ని రకాలుగా ఉంది. మన తెలంగాణలో ఇప్పుడు చావులైతే పగలు చేస్తున్నారు, ఎప్పుడంటే అప్పుడు చేసేస్తున్నారు. ఎందుకంటే మనం జనరేషన్స్ మారుతూ వచ్చాం. కానీ చీకట్లోనే చావులు చేసేవాళ్ళు అనేది మా పెద్దవాళ్ళు ఉంటారు కదా, మా నాని వాళ్ళు చెప్పేవాళ్ళు. ఏమనంటే చీకట్లోనే తీసుకెళ్ళాలి నాన్న అని చెప్పేవాళ్ళు. ఎందుకు అంటే అందరూ పడుకున్నాకే తీసుకెళ్ళాలి. అది కూడా టైమింగ్ ఉంటుంది. ఇప్పుడు ఆకాశం భూమి రెండు చూస్తే మధ్యలో కలిసినట్టే కనిపిస్తుంది. ఆ కలిసిన టైం ఏంటి? ఇట్స్ మిడ్ ఆఫ్ అ యూనివర్స్. అండ్ రాత్రి పగల్లో మిడ్ టైం ఏంటి? 2 o'clock. మేము ఏ పూజలు చేసినా రాత్రే చేస్తాం ఆ టైంకి, 2ంటికే. చావు కూడా అదే టైంకి తీసుకెళ్ళాలంటే పగలు రాత్రి కాకుండా మధ్యలో తీసుకెళ్ళాలి అనేది ఒక ఉద్దేశం ఉండేది. ఇప్పుడు రాను రాను కల్చర్ని భ్రష్టు పట్టించే వాళ్ళు ఎక్కువైపోయారు కాబట్టి. బట్ సీరియస్ థింగ్ ఈస్ చీకట్లోనే తీసుకెళ్ళాలి. వాళ్ళు ఇప్పుడు మాకు ట్రాన్స్జెండర్గా మారిన తర్వాత అర్ధరాత్రే పూజ చేస్తారు అమ్మవారికి, మా అమ్మవారికి. అంటే అమ్మవారికి మనం సమర్పించుకునే ఒక పూజ ఉంటుంది. అమ్మవారి మెడలోంచి తీసిన నల్ల పూసలు మనకేస్తారు, అమ్మవారి దగ్గర పెట్టంటే మనం ఈ రోజు నుంచి అమ్మవారికి మనం డివోట్ చేసుకోవాలని వేస్తారు. అలాగే అమ్మవారి మెడలో వేసిన పసుపు కొమ్ము మన మెడలో వేస్తారు. అంటే అమ్మవారే మనకు సర్వస్వం. అమ్మ, నాన్న, తల్లి, తండ్రి, భర్త ఏదైనా మనకు ఆవిడే అనేటువంటిది ఒక కల్చర్ ఉందన్నమాట. అది ఆ టైంలోనే చేస్తారు. చావు కూడా ఆ టైంలోనే చేసేవాళ్ళు. ఇప్పుడు ఏమైపోయిందంటే వెసులుబాట్లు పెరిగినాయి. రాత్రి 2ంటికి తీసుకెళ్తే లేనిపోని కాంప్లికేషన్స్ క్రియేట్ అవుతాయని చెప్పి తీసుకెళ్ళండి. చావు పల్లకి కూడా ఏదైతే చావుది పల్లకి ఉందో అది కూడా ఓన్లీ హిజ్రాలే మోస్తారు. ఇప్పుడు అందరి చేత మోయిస్తున్నారు. ఒకప్పుడు మీ కొడుకు చచ్చిపోయాడంటే వాడు కొజ్జోళ్ళు అయిపోయినప్పుడే చచ్చిపోయాడు, ఇప్పుడు ఎందుకు మళ్ళీ వాడు సావుకి మేము రాము అని చాలా మంది తల్లిదండ్రులు వచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు వస్తున్న వాళ్ళ క్రిమేషన్ చేస్తానంటే చేయనిండని వదులుతున్నాము. కానీ ప్రతి హిజ్రాకి ఒక కోరిక ఉంటుంది, చావు కూడా పెళ్ళంత సంతోషంగా వెళ్ళాలి అనేది ఉంటుంది. మా చావులు చాలా గ్రాండ్గా చేస్తారు. అందుకే చావులు మీరు గమనిస్తే ఎక్కడెక్కడ నుంచో దూర ప్రాంతాల నుంచి వచ్చి చావు తీసుకెళ్తారు. కానీ ఒక సాంప్రదాయం తప్పింది ఏంటంటే శవాల ముందు డాన్స్ చేయరు హిజ్రాలు చనిపోతే. మాతం అంటారు దాన్ని. మౌత్ అంటే ఒక సాడ్ థింగ్ని సాడ్గానే తీసుకెళ్ళాలి. ఇప్పుడేమో డప్పులు పెట్టుకుని డాన్స్ చేసుకుని తీసుకెళ్తున్నారు. కానీ హిజ్రాలు చనిపోతే చాలా మౌనంగా తీసుకెళ్తారు, చాలా మౌనంగా నిశ్శబ్దంగా తీసుకెళ్తారు. శబ్దధ్వని అనేది లేకుండా తీసుకెళ్లేవాళ్ళు కొన్ని సంవత్సరాల క్రితం. అది మళ్ళీ వస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే పండక్కి చావుకి తేడా తెలియట్లేదు జనాలకి. సో దాన్ని మన ధర్మాలని మనం ఎప్పుడు కూడా పాటించాలి అనేటువంటిది. సో ఈ ధర్మాలన్నీ ఉంటాయి. అండ్ చనిపోయినప్పుడు పుట్టింటి నుంచి బట్టలు తీసుకొస్తారు. మా అమ్మలు ఉంటారు, మాకు కూడా మా గురువులు మా అమ్మలు ఉంటారు మా దాంట్లో. గురువు అనేవాళ్ళు మన మంచి చెడు మనం ఎలా బ్రతకాలో నేర్పించే వాళ్ళు గురువు అయితే, అమ్మ ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా చూసే అమ్మ కూడా మనకు ఉంటుంది అనమాట. గురువుని అమ్మని ఎంచుకుంటారు. అమ్మ పట్టు వస్త్రాలు తీసుకొని వచ్చి వడి బియ్యం పోసి పాడ మీద పడుకోబెట్టాక కూడా బియ్యం పోస్తారు మాకు. వడి బియ్యం పోస్తారు. వడి బియ్యం పోసి పసుపు కుంకుమ అంటే ముత్తైదులమే కాబట్టి అవన్నీ సాంప్రదాయాలని చేసి పంపిస్తారనమాట. సో అది చాలా ఇంపార్టెంట్ మా దాంట్లో, చాలా ఇంపార్టెంట్ అది. ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు తెలియక కొంతమంది చేస్తున్నారు, కొంతమంది చేయట్లేదు. చెప్తేనే తెలుస్తుంది కాబట్టి చెప్తున్నాను నేను కూడా. ఇప్పుడు శ్మశాన వాటికలు ఇవి జనరల్ గా అందరినీ 2016-17 వరకు అసలు శ్మశాన వాటికలో ప్లేస్ ఇచ్చేవాళ్ళు కాదు. చాలా కష్టపడ్డాం మేము. ఇప్పుడు కాష్టాలే చేస్తున్నారు ఎక్కువ, వాటికి అవి చేయట్లేదు. ఎవరైతే ఊర్లలో చనిపోతున్నారో వాళ్ళు కట్టుకుంటారు. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీస్ ఉంటారు కాబట్టి యాక్సెప్టెడ్ ఫ్యామిలీస్ వాళ్ళు కట్టుకుంటారు. యాక్సెప్టెడ్ ఫ్యామిలీస్ లేవు. ఇప్పుడు నేను ఏ బి చనిపోయారు, బీకి అసలు ఎవ్వరూ లేరు. ఆ శ్మశానం కట్టించిన తర్వాత దాన్ని
టేక్ ఓవర్ చేసే వాళ్ళు ఎవరు ఉండరు కాబట్టి అంత కాష్టాలు కాష్టమే ఎక్కువ చేస్తున్నారు. అండ్ ఎవరైతే ఫ్యామిలీస్ ఒప్పుకుంటారో వాళ్ళ ఫ్యామిలీస్ ఎలా అంటే మేము అలాగే చేస్తున్నారు, అది కూడా పద్ధతిని బట్టి చేస్తారు. ఓకే, జనరల్ గా హిజ్రాలు అనగానే ఎలా ఉంటుంది? ఆ సాంప్రదాయం కాష్టమే ఉంటుంది? కాష్టమే ఉంటుంది ఎక్కువ. కాష్టంలో 2 రకాలు ఉంటుంది. ఒకప్పుడు ఎలా ఉండేది అంటే హిజ్రా కమ్యూనిటీలో ఇస్లామీని తీసుకున్న వాళ్ళు ఉంటారు, అంటే ముస్లిమ్స్గా బ్రతికే హిజ్రాస్ కమ్యూనిటీస్ ఉంటాయి. అంటే వాళ్ళు ముస్లిం పద్ధతులు, ఎందుకంటే వాళ్ళు ఆ నిజాం సర్కార్ కాలం నుంచి ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళు ముస్లిం పద్ధతిలో చేస్తారు. ముస్లిం పద్ధతిలో ఖచ్చితంగా డోలీలో తీసుకెళ్తారు, వాళ్ళని దఫన్ చేస్తారు కఫన్ వేసి. అండ్ హిందూ సంప్రదాయంలో ఇప్పుడు మా గురువు నాకెవ్వరూ లేరు, మా గురువు పరంపర ఏదో నేను అదే పాటిస్తాను, మా గురువు వాళ్ళ గురువు పరంపర ఏదో అదే పాటిస్తారు. అలా పరంపర ఏదైనా మన గురువుల పరంపరను బట్టి ఏదో ఉంటుందో అదే పాటిస్తాం అందరం. ఒకవేళ ఫ్యామిలీస్ లేదండి మా పద్ధతి ఇది, మా అబ్బాయిని మేము ఇప్పుడు చేస్తున్నారు సావులు తల్లిదండ్రులు వచ్చి, కానీ నేను ఇనీషియల్గా ట్రాన్స్ కమ్యూనిటీలో జాయిన్ అయినప్పుడు 2011లో నాకు జనరీ స్టార్ట్ అయినప్పుడు ఇలా చనిపోయింది స్వాతి అంటే, స్వాతి కాదు వాడి పేరు కిరణ్, కిరణ్ ఇలా చనిపోయాడు అంటే మేము రామమ్మ వదిలేసుకున్నాము, మీరే చేసుకోండి ఏమున్నా, మా ఇంటికి గడ తీసుకురాకండి సావుని అంటే, అట్లీస్ట్ మీ బిడ్డ చనిపోతే మీరు చూడడానికి కూడా లేని పరిస్థితి నుంచి ఇప్పుడు వచ్చి చూస్తున్నారు. కొంతమంది వాళ్ళే చేసుకుంటున్నారు, కొంతమంది మేము చేయలేం, శక్తి లేదు మా దగ్గర అంటే కమ్యూనిటీ చావు చేయడానికి ఎప్పుడు ఎవరు వెనకాడరు. ఇప్పుడు ఈ తలగొరువు పెట్టడం ఇలాంటి కార్యక్రమాలు చాలా మందికి చాలా చేశారా? నేను చాలా పెట్టా. ఇప్పుడు అమ్మ నాన్న అండ్ ఇంకోటి ఏంటంటే పెట్టిన తర్వాత తలకొరివి పెట్టడం అనేది చాలా అదృష్టం. మనకి ఎప్పుడో ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో లేకపోతే ఏ జన్మనో మనం రుణపడి ఉంటామో, ఎవరికి ఎలా రుణపడి ఉన్నామో తెలియదు. నాకు అసలు ఎవరో తెలియని వాళ్ళకి కూడా నేను తలకొరివి పెట్టా. జస్ట్ చావుకి వెళ్ళినప్పుడు అయ్యో ఎవరు పెట్టడానికి ముందొస్తలేరు చంద్రమ్మ అంటే, నేను పెడితే టీ ఎవరో పెట్టేది ఏంది బిడ్డ, అంటే కొజ్జా అన్న వర్డ్ బూత్ అస్సలు కాదు, దీన్ని బూతుగా పరిగణించకండి. ఈ జనాలు దీన్ని బూతు చేశారుగా అంతే తప్ప కొజ్జా అన్న వర్డ్ని, కొజ్జోడు చచ్చిపోతే ఒక హిజ్రా చనిపోతే ఆ బాధ మనకు తెలుసు, రేపు మనకి ఇదే చావు వస్తుందేమో అని ఒక చిన్న మైండ్ సెటప్ లో ఉంటాం, యాక్సెప్టెన్సీ లేని వాళ్ళం. అవునా? నాకుంది ఓకే, లేకపోతే అదే పరిస్థితి కదా నాది. అందుకనే నేను ఎప్పుడు తలకొరివి పెట్టడానికి కానీ దినాలు చేయడానికి కానీ వాళ్ళ ఇవేవి చేయడానికి ఎప్పుడు వెనకాడలేదు. నేనే కాదు చాలా మంది ఉన్నారు. మొన్న సుమమ్మ అని ఉంది, ఒక స్వీటీ అని నా కూతురు చనిపోయింది, అన్ని తన ఇంటి ముందే చేశాం, సుమమ్మ వాళ్ళ ఇంటి ముందే చేశాం. ఎందుకు చేశాము అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు చావుని తీసుకెళ్ళను మేము చేసాం. ఆ ఖర్చులు అవన్నీ కమ్యూనిటీ భరిస్తారా? అంతే. గురువులు పెట్టుంటారు మీరు అలా? 7-8 మందికి తలకొరి పెట్టడం కూడా నా కమ్యూనిటీకి నేను చేసుకున్న సేవగా తీసుకుంటాను, దాని ఏదో పుణ్యం కాదు, సేవ అంతే. మీ కుటుంబ నేపథ్యం ఏంటి? మా అమ్మ నన్ను చాలా ప్రేమగా చూసుకుంటారు. మా నాన్నగారు చనిపోయారు, ఆయన ఉన్నప్పుడు నన్ను బాగా యాక్సెప్ట్ చేశారు. ఆయన చనిపోయిన తర్వాత ఆయన బాగా మిస్ అవుతాను నేను మా పప్పాని. రీసెంట్ గా 2014లో చనిపోయారు నాన్నగారు. 10 years అయిపోతుంది నాన్న చనిపోయి. నాన్నకి నేను రెడ్ కలర్ పట్టు చీర కట్టుకొని ఒంటి నిండా నగలు పెట్టుకొని పువ్వులు పెట్టుకుంటే మా నాన్నకి చాలా ఇష్టం. అందుకని దసరా మా నాన్న ఎప్పుడు ఆయన బతుకున్న రోజులు నాకు దసరా పండుగకి చీర తెచ్చేవాళ్ళు. ఇప్పుడు మా చెల్లెలు మా బావ వీళ్ళు తెస్తారు. చాలా హ్యాపీ. మా చెల్లెలు నన్ను చాలా ప్రేమగా చూసుకుంటారు, మా అన్నయ్య మా తమ్ముడు వాళ్ళందరూ బాగా చూసుకుంటారు. ఎంటైర్ ఫ్యామిలీ, మాకేం చిన్న ఫ్యామిలీ కాదు కదా, 4 మేనమామలు ఉన్నారు, 5 పెదనాన్నలు ఉన్నారు, అందరూ బాగా చూసుకుంటారు. నన్ను ఎందుకు యాక్సెప్ట్ చేశారు అంటే నేను ఉద్యోగం చేస్తూ సొసైటీలో ఒక గౌరవప్రదమైనటువంటి గుర్తింపు ఉంది కాబట్టి యాక్సెప్ట్ చేస్తారు, లేకపోతే చేయరు, ఎవరు చేయరు. బట్ మై ఫ్యామిలీ ఇస్ ఎ బిగ్ సపోర్ట్ ఫర్ మీ. ఎక్కడ ఉంటారు అంటే? కుకట్పల్లి, లోకలే. ఎప్పుడు వెళ్ళాలనిపిస్తే అప్పుడు వెళ్ళిపోవటమే, వెళ్ళి ఉండి రావటమే. అండ్ మా మమ్మీ నాకు ఇష్టమైన వంటలు చేసి పెడతారు ఎప్పుడు వెళ్ళినా. అక్కడ ఉంటే ఫోన్లన్నీ స్విచ్ ఆఫ్, సైలెంట్ లో పెట్టుకుంటా. వెరీ ఇంపార్టెంట్ అంటే అమ్మకి చెల్లెల పిల్లకి చాలా టైం ఇస్తా, మా చెల్లెల పిల్లలకి ఎక్కువ. ఎందుకంటే ఇంకా మా చెల్లెళ్ళ బాగా చూసుకుంటారు నన్ను. అండ్ నాకు ఏ కష్టం వచ్చినా, ఎక్కువ కష్టాలు ఎప్పుడు రాలేదు, ఎప్పుడైనా కొంచెం లోలో ఉంటే అమ్మకి ఫోన్ చేస్తే ఏంది నాన్న మెల్లగా మాట్లాడుతున్నావు, ఏమైంది. ఇక మా మమ్మీ కొంచెం ఎక్కువ నా ఇన్స్టాగ్రామ్ లోనే చూస్తుంటారు కదా అందరివి, ఏమైంది, ఎవరో చచ్చిపోయారు, ఏమైంది, పోయినవా, జాగ్రత్త. మమ్మీ చెల్లెలు పొద్దున్నే చూసిన టీవీలో కనబడ్డావు, అయిపోయిందా, తిన్నవా. వెరీ కేరింగ్ towards me. My family support is a very big support. Only sister మీకు? సిస్టర్, ఒక అన్నయ్య, ఒక తమ్ముడు. తమ్ముడు ఒక మెడికల్ ఫీల్డ్ లో ఉన్నారు, అన్నయ్య కార్పొరేట్ కంపెనీలో జాబ్ చేస్తారు. వాళ్ళు కూడా ఒకప్పుడు బాగా తిట్టేవాడు మా అన్నయ్య, ఇప్పుడు అసలు ఏమండు.
ఓకే, తిట్టడం అంటే అప్పుడు ట్రాన్సాక్షన్ ముందు ఎందుకు ఇట్లాగా పరువు తీస్తున్నావు అని. అంతే. ఎప్పుడు మారాల్సి వచ్చింది మీరు ఇట్లా, ఎందుకు మారాల్సి వచ్చింది? మార్పు అనేది మనం డిసైడ్ చేసుకునేది కాదు, మన శరీరం డిసైడ్ చేస్తుంది ట్రాన్స్ మహిళలకి. ఓకే. ఎలా అంటే మనం ఆడపిల్లలాగా ప్రవర్తించడం ఒక 6 years నుంచి 7 years నుంచి చేస్తాం. అది చేస్తూ చేస్తూ మనం చదువుకునేటప్పుడు మన చుట్టూ ఉన్న వాళ్ళు మనల్ని ఎందుకు వీడు ఆడపిల్లలాగా బిహేవ్ చేస్తున్నాడు, ఇదేమైనా మానసిక రోగమా అని చెప్పి డాక్టర్ల దగ్గరికి తీసుకెళ్లే వాళ్ళు ఉంటారు. కొంతమంది కొట్టి మాన్పిస్తారు. ఎందుకంటే చిన్నప్పుడు ఒక టవల్ ఇలా వేసుకొని మొహం తుడుచుకునే టవల్ వేసుకుని ఆడపిల్లలాగా నడిస్తేనే టవల్ ఎందుకు వేసుకున్నావు అని కొడతారు తల్లిదండ్రులు తప్ప వాడు టవల్ వేసుకోవడానికి కారణం ఏంటి, వాడి మానసిక స్థితి ఏంటి అనేది ఆలోచించలేదు ఎవరు. సో నాకు ఇవన్నీ నాకు కూడా జరిగినాయి. జరిగి 7th 8th క్లాస్లో బాడీలో ఒక మగపిల్లవాడికి ఎరెక్షన్ ఎప్పుడు వస్తుంది అనేది ఏజ్ని బట్టి వస్తుంది, ఆడపిల్లవాళ్ళకి మెయిన్ స్ట్రీమింగ్ వల్ల వాళ్ళ తెలుస్తుంది. సో నాకు బాడీలో ఎరెక్షన్ లేదు. అంటే ఈ ఎరెక్షన్ ఎందుకు రావట్లేదు అనేది ఒక క్వశ్చన్ మార్క్ వస్తుంది కదా, అదేంట్రా నీకు అట్లా, మేమెందుకు ఇట్లా, నువ్వు ఎట్లా, ఎరెక్షన్ ఎందుకు రావట్లేదు, నా బాడీలో ఎరెక్షన్ లేదు, దెర్ ఈస్ ఎ హార్మోనల్ బ్యాలెన్స్ ఇన్ మై బాడీ అండ్ నా మైండ్ నా బాడీ ఆడపిల్లలాగానే నన్ను కోరుకుంటుంది కాబట్టి బాయ్కి ఉన్నటువంటి ఎరెక్షన్ నా బాడీలో లేదు. అది నాకు 7th 8th స్టాండర్డ్లో తెలిసింది. అది తెలిసిన తర్వాత ఎప్పుడైతే అద్దం ముందు ఇంట్లో అమ్మకు చెప్తామా, అమ్మ నాకు ఈ ప్రాబ్లం అవుతుంది అని చెప్పలేము, నాన్నకు చెప్తామా చెప్పలేము. అప్పుడంత వెసులుబాటు లేదు, అప్పుడంత డాక్టర్స్ కానీ అంత ఫాస్ట్ ఫార్వర్డ్గా మనం లేము. ఏందనిత అని కొడుకు ఆడపిల్లలతోటి ఆడుకుంటా ఆడపిల్లలు ఎక్కనే నడుస్తుందంటే మమ్మీ ఇంటికి రాగానే లక్ష్మ అంటే ఇట్లా అన్నది నిన్ను అని 2 తగిలియటం, నాన్నకు చెప్తే నాన్న 4 తగిలియటం, ఇలాగే ఉండింది కెరియర్ అంతా దెబ్బలతో. అండ్ ఇంకోటి వీడు 50-50 గాడు, వీడు చెక్క, వీడు 0.5 అనేటువంటి భావజాలము అలాంటి మాటలతోటే నా చైల్డ్హుడ్ అంతా ఉండేది. దీంట్లో టీచర్స్ కూడా ఎందుకురా నువ్వు ఆడపిల్లలా నడుస్తున్నావు, ఏమైందిరా నీకు, ఇలాంటి ప్రశ్నలు. ఎందుకు నడుస్తున్నావు అని అడిగారు తప్ప ఒకరోజు కూర్చోబెట్టి నీ ప్రాబ్లం ఏంటి అని నన్ను ఎవరో అడగల ఎప్పుడు. సో ఈ ప్రాబ్లం నేను ఎవరికి చెప్పుకున్నానంటే అద్దంకి చెప్పుకోవాల్సి వచ్చింది. అద్దం నా బెస్ట్ ఫ్రెండ్, నేను ఏడ్చిన అద్దం ముందే, కూర్చున్న అద్దం ముందే. ఎందుకంటే మాట్లాడుకోవడానికి మనుషులు లేరు, వాంతో మాట్లాడితే వాళ్ళగా తయారైతావు నువ్వు అని జనాలు మాట్లాడడం మానేస్తారు. అండ్ కొన్నిసార్లు మనని హౌస్ అరెస్ట్ చేస్తారు కొంతమంది చుట్టుపక్కల వాళ్ళు నువ్వు వాళ్ళ ఇంటికి పోయి ఆడుకోకున్నాను నీ ఎందుకు పోతున్నావు, వాళ్ళ అమ్మ ఇట్లా అంటుంది, అమ్మమ్మ ఇట్లా అంటుంది, వాళ్ళ నాన్నమ్మ ఇట్లా అంటుంది. ఇవన్నీ విని 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 ఒకరోజు అద్దం ముందు కూర్చొని నాకు ఒక్కడికే ఈ ప్రాబ్లం ఉందా, ఇంకెవరికన్నా ప్రాబ్లం ఉందా అనేది అద్దాన్ని అడిగితే నీకున్న ప్రాబ్లం నువ్వే తెలుసుకోలేకపోతే ఎవడో నీకెందుకు చెప్తాడు. అద్దం కూడా మన మనస్సాక్షి మాట్లాడిద్ది కదా అద్దం రూపంలో. 9th చెప్పా మమ్మీ నేను ఆడపిల్లలాగా ఉండాలనుకుంటున్నా, ఉండమంటే ఇట్లుంటే లేదు చచ్చిపోతా. ఎందుకంటే అప్పటికి డిప్రెషన్లో ఉన్నా, యాంగ్జైటీ వచ్చేసింది ఆలోచించి. ఇప్పుడు పేర్లు ఇవి యాంగ్జైటీ అన్న పేరు, అప్పుడు యాంగ్జైటీ కాదు, మైండ్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. ఒంటరితనము, నాకు తెలియకుండానే నేను ఏడవటము, నాకు తెలియకుండానే నేను ఎక్కువ తినేయటం, కొన్నిసార్లు తినకపోవటం, ఒక మానసిక రోగి అయిపోయా నేను. మానసిక రోగి అయిపోయా. ఇంకా మమ్మీని ఇష్టం ఎట్లన్నా బతుకు అనింది అప్పుడు. సరే నాన్న అని చెప్పింది. ఆ చెప్పడం కూడా తాత్కాలికమే, అంటే ఆవిడికి తెలియదు వీడిని ఆడపిల్లని ఎలా చేయాలో. అమ్మకేం తెలుసు, పొద్దున ఆఫీస్కి వెళ్తే సాయంత్రం ఇంటికి వచ్చేవాళ్ళు, వర్కింగ్ మమ్మీ జాబ్ చేసేవాళ్ళు. నాన్నకి ఏం పెద్దగా తెలియదు, కానీ తెలుసుకోవడానికి ప్రయత్నం చేసే అవకాశం కూడా అప్పట్లో లేదు నా చైల్డ్హుడ్లో. నేనే చెప్పా ఇట్లా 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 అవుతారు, ఇట్లా ఉంటారు, ఇలా ఉంటారు అని చెప్తే 10th తర్వాత ఇంటర్ చదువుకునే 10th ఎగ్జామ్స్ రాసేటప్పుడు చదువు చాలా ఇంపార్టెంట్ నాన్న, ఆ చదువు లేకే ఈరోజు మేము ఇంత కష్టాలు పడుతున్నాం, లేబర్గా పని చేయాల్సి వస్తుంది అని చెప్పి మమ్మీ చెప్పినప్పుడు సరే చదువు అంతా అయిపోయాకే ఆడపిల్ల అవ్వాలి, లేకపోతే చదువుకోవడానికి చదువు దొరకదు మనకి అని చెప్పి చదువు అయ్యేంత వరకు 10th అయ్యి ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన తర్వాత అప్పుడు నేను చీర కట్టుకోవడం స్టార్ట్ చేశాను. అప్పటి వరకు చీర కట్టుకోవాలనేది, టైట్ జీన్స్లు టీ-షర్ట్లు వేసుకొని వెళ్ళేదాన్ని తప్ప శారీస్ కట్టుకోవాలి. అకేషనబుల్ కాలేజ్లో కానీ స్కూల్స్లో కానీ ఏమైనా ఫంక్షన్స్ ఉంటే నేను భరతనాట్యం డాన్సర్ కదా, లేడీ గెటప్ మీద డాన్స్ చేసేదాన్ని, అమ్మవారి గెటప్ డాన్స్ చేసి అదొక తృప్తి. ఏదైనా సాంగ్ ఆడపిల్ల గెటప్లో వేస్తే అబ్బా మంచి డాన్సర్ అనుకునే వాళ్ళ, ఓకే నా బాధ నాకు తెలుసు అని నేను మనసులో అనుకునేది. ఆ ఫైన్ ఆర్ట్ నన్ను సపోర్ట్ చేసింది, అంటే నా మానసిక రోగాన్ని కాస్త తగ్గించడానికి నా డాన్స్ ఉపయోగపడింది. భరతనాట్యం నేర్చుకున్నాను, ఫిల్మ్ డాన్స్ నేర్చుకున్నాను, అవి రెండు ఉపయోగపడ్డాయి. ప్రతి ఒక్క ట్రాన్స్
మహిళ ఇవి ఫేస్ చేస్తారు. ఫ్యామిలీ సపోర్ట్ చేయరు, ఎవరితో ఒకరు చెప్పుకోవడానికి ఎవరు ఉండరు, మానసిక రోగం వచ్చినట్టుగా అలా అయిపోతారు. మళ్ళీ ఎప్పుడైతే మనం చీర కట్టుకుంటామో అప్పుడే మన మానసిక స్థితి కుదుట పడుతుంది. అందుకే ఒకటి చెప్తున్నాను, ట్రాన్స్ మహిళగా మారటం అంత ఈజీ కాదు. సర్జరీ కూడా చాలా పెయిన్ఫుల్ సర్జరీ. ఏదో అపెండిక్ సర్జరీ లాంటి సర్జరీ కాదు, అంటే చిన్న సర్జరీ కాబట్టి దాని పేరు చెప్పాను. ఏదో 4 కుట్లు వేయటం కాదు. ఎక్కడైతే పురుషుడి ప్రాణం అంతా మర్మాంగాల్లో ఉంటుందో ఆ మర్మాంగాన్ని తొలగించడం అనేది జరుగుతుంది. మన బాడీ మొత్తం అంతా వచ్చి అక్కడే జమ అవుతుంది. దాన్ని తొలగించుకోవటం అనేది చాలా పెద్ద టాస్క్ సర్జరీస్ అన్నమాట. బ్లీడ్ అవుతుంది. ఇప్పుడు ఆ పెయిన్ ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు ఒక తల్లి ఒక బిడ్డకి జన్మనిచ్చేటప్పుడు ఎంత బాధపడుతుందో అంతే బాధపడతాం. అయిపోయిన తర్వాత బాబుని ఎత్తుకున్నప్పుడు అమ్మ ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో ద సేమ్ వీ ఫీల్ ఆఫ్టర్ సర్జరీస్. ఎందుకంటే ఒక అద్దం ముందు నిలబడ్డప్పుడు వావ్ డన్, ఆడపిల్లలా ఉండాలి అనుకున్నా కంప్లీట్గా ఆడపిల్లనయ్యా. సర్జరీస్ ఆర్ వెరీ కాంప్లికేటెడ్ యాక్చువల్లీ. సర్జరీస్ అనేవి ఎన్ని అవర్స్ పడుతుంది? 7 hours పడుతుంది ఒక సర్జరీ. 7 to 8 hours పడుతుంది. కొన్ని సర్జరీస్ 4 hours పడతాయి. ఇట్స్ బేస్డ్ ఆన్ our బాడీ అండ్ our intestines అండ్ మన బాడీ మన బాడీలో ఉన్నటువంటి ఎలా ఉండాలి డాక్టర్ సజెస్ట్ చేస్తారు సర్జరీ అనేది. కొంతమందికి సర్జరీ ఎలా చేస్తారు అంటే, ఇప్పుడు పుట్టుకతో ఇంటర్సెక్స్ పీపుల్ ఉంటారు, యోని మరియు అంగంతో పుట్టిన వాళ్ళకి రెండిట్లో ఏది ఉంచాలి ఏది ఉంచకూడదు అనేది డాక్టర్ చెప్తారు. ఇంటర్సెక్స్ పీపుల్ వాళ్ళు కూడా ట్రాన్స్జెండర్స్. ఇప్పుడు మాకు ఏ సర్జరీ చేస్తే బాగుంటుంది అనేది డాక్టరే చెప్తారు. ఇప్పుడు ఈ డాక్టర్స్ ఎక్కువ అయ్యారు, అప్పుడు మాకు డాక్టర్స్ చాలా తక్కువ. నా టైంలో నేను ఢిల్లీ వెళ్ళాల్సి వచ్చింది సర్జరీ కోసం. ఢిల్లీలో నేను 20 days ఉన్నా. అంటే టెస్ట్లు, మన యూరిన్ బ్లాడర్ ఎలా ఉంది అనేది చెక్ చేస్తారు, మన లోపల బాడీలో కొలెన్ ఎలా ఉంది, ఇంటెస్టైన్ ఎలా ఉంది, మన బ్లడ్ ఎంత ఉంది, ఏంటి షుగరు అన్నీ చెక్ చేస్తారు. ఒక సర్జరీ అనేది అంత ఈజీ కాదు. ఆ సర్జరీ చేసేటప్పుడు కూడా మనతో సంతకాలు చేయించుకుంటారు. ఉంటే ఇంటికి తీసుకెళ్ళండి, లేకపోతే శ్మశానానికి తీసుకెళ్ళండి, అదే కామన్ ఇంకెక్కడైనా ఇట్లాంటి సర్జరీస్ ఉంటాయి. బట్ ఇట్స్ వెరీ బ్లీడింగ్ సర్జరీస్ ఇవి. ఇప్పుడు ఒక అమ్మాయికి బాబు పుట్టినప్పుడు పెద్ద ఆపరేషన్ చేస్తే 9 రోజులకి కుట్లు తీసేస్తారు, కాస్త బ్లీడింగ్ తగ్గుతుంది. అది మాకు అలా ఉండదు. మాకు 40 days బ్లీడ్ అవుతుంది, కొంతమందికి 60 days బ్లీడింగ్ అవుతుంది, కొంతమందికి 3 months దాకా బ్లీడింగ్ అవుతూనే ఉంటుంది. ఎందుకంటే సర్జరీ అంత సర్జరీస్ అవి. ఎందుకంటే సర్జరీలో 4 రకాలు. ఒకటి మాస్కులేషన్ అంటారు, ఒకటి మాస్కులేషన్ అంటే అక్కడ ఉన్న పార్ట్ తీయటం. సెక్షువల్ రీసైన్మెంట్ సర్జరీ అంటే ఆడపిల్లలాగా రీక్రియేట్ కన్స్ట్రక్ట్ చేయటం. కొలన్ సర్జరీ అంటే అది కూడా రీకన్స్ట్రక్ట్ చేయడం. వర్జినా ప్లాస్టిక్ సర్జరీ అంటే కంప్లీట్గా వర్జినాని క్రియేట్ చేయటం మన బాడీలో. ఈ సర్జరీస్ అన్ని ఎట్లా అంటే టైం తీసుకుంటాయి, టైం టేకింగ్, లేయర్స్ ఉంటాయి. అండ్ డైలేషన్ ఉంటుంది. 9 inches డైలేషన్, నా బాడీకి 9 inches వస్తుంది, కొంతమందికి 12 inches వస్తుంది. అది కూడా చూస్తారు డాక్టర్స్. అంటే మీకు ఎంతవరకు చేయగలము, పెనిట్రేషన్కి పనికొచ్చే ఎంతవరకు చేయగలం అనేది ముందే చెప్తారు. 8 inches 12 inches, నీకు ఎంత కావాలంటే అంత చేయటం అనేది కుదరదు. ఇట్లా ఉంటాయి అన్నమాట సర్జరీస్. ఈ సర్జరీస్ ఎందుకు చేయించుకుంటారు అంటే, అందరికీ ఇప్పుడున్న జనరేషన్లో అందరికీ హస్బెండ్స్ ఉన్నారు, కొంతమందికి పార్ట్నర్స్ ఉన్నారు, కొంతమంది సెక్షువల్ లైఫ్ని ఇష్టపడే వాళ్ళు ఉంటారు మనతో. అలాంటి వాళ్ళ కోసం సర్జరీస్ ఇవన్నీ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే, ఏ సర్జరీ ఎక్కువ కాంప్లికేటెడ్గా ఉంటుంది? Vaginoplasty surgery is always complicated surgery because it reconstructs a vagina, reconstruct చేయటం అనేది ఇట్స్ అ వెరీ బిగ్ థింగ్. అండ్ దాంట్లో కూడా చాలా రకాల సర్జరీస్ ఉన్నాయి. ఎవ్రీ సర్జరీ ఈజ్ కాంప్లికేటెడ్ ఫర్ ఎ ట్రాన్స్ విమెన్ బికాస్ ఆ సర్జరీ అనేది వెన్ వి వాక్ ఆ ప్లేస్లో చేస్తారు. వి కుడెంట్ వాక్ ప్రాపర్లీ, వి కుడెంట్ సిట్ ప్రాపర్లీ, వి కుడెంట్ స్లీప్ ప్రాపర్లీ. అన్నిటికీ ప్రాబ్లమే అనమాట సర్జరీ అనేది. అంత కష్టపడిన తర్వాతే ఈ సర్జరీస్కి ఇట్లా ఉంటుంది. మీరు ఇంట్లో నేను అమ్మాయిగా ఉండాలనుకుంటున్నాను అని మమ్మీతో చెప్పారు, ఓకే. మరి మిగతా వాళ్ళంతా యాక్సెప్ట్ చేశారా? సర్జరీకి వెళ్లే ముందు ఇంట్లో చెప్పారా ఇవన్నీ? మమ్మీ డబ్బులు ఇచ్చారు, కాసిన్ని డబ్బులు మమ్మీ కూడా హెల్ప్ చేశారు నాకు. అంటే ఎందుకు అంటే నా మానసిక స్థితిని నా ఫ్యామిలీ అర్థం చేసుకోగలిగింది. మానసిక స్థితి అందరూ అర్థం చేసుకోలేరు. ఎందుకు రోజు ఇది అరుస్తుంది, ఎందుకు రోజు ఇది గొడవ పడుతుంది, రోజు ఎందుకు ఏడుస్తుంది అని ఆలోచించారు. ఏడమ్మా అనేసి పని చూసుకో, ఎందుకు అలా డల్గా ఉన్నావు, చచ్చిపోలేకపోతే, ఇలాంటి మాటలు చెప్తారు. కానీ తల్లిదండ్రులు అర్థం చేసుకోవాలి మన మానసిక పరిస్థితి ఏంటి అనేది. మనతో మాట్లాడితేనే అర్థం చేసుకోగలరు. మాట్లాడకుండా దూరం నుంచి చూసి అనాలిసిస్ చేసే పరిస్థితి అది కాదు. మానసిక స్థితిని అనాలిసిస్ చేయలేరు ఎవరు కూడా, నాట్ ఈవెన్ ఎ సైకియాట్రిస్ట్ ఆల్సో, బికాస్ ఇట్స్ బేస్డ్ ఆన్ అ మైండ్
కంప్లీట్గా ఇట్స్ డిపెండ్ అపాన్ మైండ్. ఐ కాంట్ రీడ్ యువర్ మైండ్, స్టిల్ ఐ టాక్ విత్ యూ. When I talk, then only I can realize that what is in your mind and what you think about me. This is also very important. కాబట్టి ఈ ఎప్పుడైతే మనం మాట్లాడడం స్టార్ట్ చేస్తామో అప్పుడే తెలుస్తుంది. మా మమ్మీ వాళ్ళు చెప్పారు, నువ్వు చేసుకోకపోతే ఎలాగో బతకమని చెప్తున్నారు డాక్టర్లు, చేయించుకో. ఇప్పుడు డాక్టర్ సజెషన్ ఏం చేస్తారు, వీళ్ళు ఇలాగే ఉంటే మానసిక స్థితి వల్ల వీళ్ళ ప్రాణాలని కోల్పోతారు. వీళ్ళకి కావాల్సింది ఏదైతే, చెట్టుకు నీళ్లు పోస్తేనే చెట్టు పూలు ఇస్తుంది చెప్ప, చెట్టు పెట్టి దేవుడా అంటే చెట్టుకు పూలు వస్తాయా? ఎవరి పరిస్థితి అయినా అంతే, ఎవరి సర్జరీస్ అయినా అంతే. Where they are very complicated, but we have to go through that అంటే we have to go అంతే. ఓకే, మరి అంత సపోర్ట్ చేశారు కదా, మమ్మీ మీతో ఉన్నారా ఆపరేషన్ టైంలో? ఎవరు వచ్చారు మీతో పాటు? నాతో పాటు మా సుమక్క అని కమ్యూనిటీలో వన్ ఆఫ్ మై సీనియర్ అక్క సుమా అని ట్రాన్స్ విమెన్, తను ఉన్నారు నా పక్కన. ఎందుకంటే మమ్మీని తీసుకెళ్ళకూడదు అని మా దాంట్లో రూల్స్ ఉంటాయి, ఫ్యామిలీ వాళ్ళు రాకూడదు. ఎందుకంటే ఇవి అమ్మ వాళ్ళు బాధపడతారు చూసి, ఆ బాధలో నువ్వు ఎక్కువ బాధపడి లేనిపోని కాంప్లికేషన్స్ వస్తాయని ఫ్యామిలీని దూరంగా పెట్టే తీసుకెళ్తారు సర్జరీస్కి. మా కమ్యూనిటీ వాళ్ళే ఉన్నారు నాతో. అండ్ నన్ను బాగా చూసుకున్న వాళ్ళల్లో నా కూతురు నమిత, నా కూతురు యాస్మిన్, నా కూతుర్లు ఉన్నారనమాట ట్రాన్స్ కమ్యూనిటీలో. నిత్య అని నా మనవరాళ్ళు, వీళ్ళందరూ నా సర్జరీ అప్పుడు నన్ను బాగా చూసుకున్నారు. ఎందుకంటే ఒక నలుగురు చూసుకోవాలి, మాకంటూ 4 రకాల స్నానాలు ఉంటాయి, మాకంటూ డిఫరెంట్ ఫుడ్ ఉంటుంది, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫుడ్ అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ కేరింగ్ ఉంటుంది. అది ఓన్లీ కమ్యూనిటీ కెన్ డూ. ఒక హిజ్రాని హిజ్రాగా మార్చుకొని బాగా చూసుకోవడం హిజ్రాలకు మాత్రమే సాధ్యం, వేరే వాళ్ళకి ఎవరికి సాధ్యం కాదు. ఎలా తెలుసుకున్నారు మీరు ఇదంతా? అంటే వాళ్ళని ఎలా మీరు అప్రోచ్? నేను కాలేజ్ చదివేటప్పటి నుంచి సికింద్రాబాద్ బ్లూసీ హోటల్ దగ్గర సుమక్క నిలబడేది, రోజు వెళ్తూ వస్తుండేది. అలా అక్కతో పరిచయం నాకు. నేను కూడా మీలాగే అని చెప్తే, చదువుకోరా ముందు లేకపోతే నాశనం అయిపోద్ది జీవితం అని పాపం సుమక్క కూడా చెప్పింది. సుమమ్మ అంటారు, వన్ ఆఫ్ ద కమ్యూనిటీ లీడరు. తను చెప్పేది నాకు, సర్జరీలు ఇలా చేస్తారు, ఇలా చేస్తారు, ఇలా ఉంటాయి, ఇలా ఉంటాయి అంటే. నాకు ఇంటర్ నుంచి నేను కమ్యూనిటీ కొంచెం తెలుసు, ఫ్రెండ్స్ ఉన్నారు కమ్యూనిటీలో, వెళ్తుండే వస్తుండే. అప్పుడప్పుడు వెళ్ళి వాళ్ళ ఇంట్లో చీర కట్టుకొని తయారయ్యి బోనాలకి బతుకమ్మలకి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి రెడీ అవుతుండే. అదొక బూస్ట్ లాంటిది, కొన్ని రోజులు మన లైఫ్ని సస్టైన్ చేయాలి చేంజ్కి ముందు, అలా ఉండేదన్నమాట. అట్లా నాకు తెలుసు. అండ్ నేను చదువుకున్నాను కాబట్టి ఎక్కువ తెలుసుకోగలిగా. అప్పుడే మనకి యాహూ అనేది వచ్చింది, కంప్యూటర్లో యాహూ, ఈ గూగుల్ అని ఇవన్నీ అప్పుడప్పుడే వస్తున్నాయి. కాబట్టి ఐ యూస్ టు ఆల్వేస్ కూర్చొని ఏంటి అని తెలుసుకునేదాన్ని. అప్పుడు నెట్లో కూర్చొని అదే పనిలో ఉన్నాను కాబట్టి అప్పుడు ఇన్ఫర్మేషన్, ఇప్పుడు అందరికీ తెలిసిన ఇన్ఫర్మేషన్. ఎన్ని రోజులు ఉండాల్సి వస్తుంది ఆఫ్టర్ సర్జరీ? ఇప్పుడు ఏ సర్జరీస్ అయినా మామూలుగా శాస్త్రం ప్రకారం మాకున్న కల్చర్లో 41 daysకి స్నానం చేపించేసి వాళ్ళని జనాల్లో తిరగడానికి వదులుతారు. ఓకే, అప్పటి వరకు మగవాళ్ళని చూడడానికి వీల్లేదు, ఆడవాళ్ళని చూడడానికి వీల్లేదు, కమ్యూనిటీలోనే ఉండాలి, బయటకు వచ్చినా దుపట్టా కప్పుకోవాలి, ఈ రూల్స్ ఉంటాయి మాకు. 41 daysకి ఎప్పుడైతే స్నానం అయిపోయి అమ్మవారితో పూజ చేసి అమ్మవారి పేరు మీద మనకి నల్లపూసలు వేస్తారో, దీంట్లో ఒక చిన్న క్లారిటీ ఇస్తాను. చాలా మంది ఇన్స్టాగ్రామ్లలో, ఈ సోషల్ మీడియాలో గురువులు పసుపు కొమ్ము కడుతుంటే గురువులు మీ మొగుళ్ళ అని అడుగుతున్నారు. పసుపు కొమ్ము పెళ్ళప్పుడు ఇంటి ఆడపిల్ల కూడా వదినకు కట్టుతుంది, అదే సాంప్రదాయం తప్ప అది పెళ్లి కాదు. దయచేసి అందరూ దీన్ని ఒకసారి లాక్ చేసుకోండి. సో ఎప్పుడైతే ఆ పసుపు కొమ్ము కట్టి మన మెడలో నల్లపూసలు వేస్తారో అక్కడికి మన ఇది అయిపోతుంది, కమ్యూనిటీలో ఉన్న కల్చర్ అయిపోతుంది. తర్వాత తిరగొచ్చు, కానీ ఎక్కువ తిరగం. మనమే 3 నెలల దాకా రెస్ట్ తీసుకోవాల్సి వస్తుంది. కొంతమంది 6 months రెస్ట్ తీసుకుంటారు, కాంప్లికేషన్స్ ఏమైనా ఉంటే. కాంప్లికేషన్స్ అంటున్నారు కదా, నిజంగా ఎటువంటి కాంప్లికేషన్స్ వస్తాయి సర్జరీ? ఆఫ్టర్ సర్జరీ బ్లీడింగ్ కాంప్లికేషన్స్ వస్తాయి, యూరిన్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి, యూరిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. కొంతమందికి సర్జరీ ఫెయిల్ అవుతుంది, కొంతమందికి. ఎందుకంటే ఈ సర్జరీస్ అనేవి ఎట్లాంటివి అంటే, ఎక్కడో మన శరీరంలో లేని ఒక దాన్ని కన్స్ట్రక్ట్ చేయడం వల్ల, లేయర్స్గా ఉండడం వల్ల, ఏదో ఒక నర లోపల ఉన్నటువంటి నర్వ్స్లో ప్రాబ్లం రావచ్చు, బ్లీడ్ అవ్వచ్చు, బాడీలో బాగా హీట్ పెరిగి బ్లీడ్ అవ్వచ్చు, బాడీలో హార్మోనల్ బ్యాలెన్స్ సడన్గా పెరిగిపోద్ది, మన ఆలోచన వల్ల పెరగవచ్చు, లేకపోతే మనం తీసుకున్న మెడిసిన్స్ వల్ల పెరగచ్చు. ఎందుకంటే చాలా స్టెరాయిడ్స్ ఇస్తారు డాక్టర్స్, వాటి వల్ల మన బాడీ కొన్నిటిని భరిస్తుంది, కొన్నిటిని భరించలేకపోతుంది. తెలియకుండానే మనకి మన బెడ్ వెట్ అయిపోతుంది, తెలియకుండానే మన బెడ్ రెడ్ అయిపోతుంది కొన్నిసార్లు. ఇవన్నీ కాంప్లికేషన్స్ అవుతూ ఉంటాయి. అండ్ బ్రెస్ట్ పెయిన్ వస్తుంది బాగా, మూడ్ స్వింగ్స్ వచ్చేస్తూ ఉంటాయి, సడన్గా హెడేక్ వస్తుంది, వామిటింగ్స్ అయిపోతూ ఉంటాయి. 3 months ఓన్లీ ఫ్రూట్ జ్యూస్ తాగి ఉండడం అంటే అంత ఈజీ కాదు, రైస్ అనేది లేకుండా. 3 months జ్యూసెస్ మీదే ఉండాలా? సర్జరీస్ బేస్డ్ అవి కూడా. అట్లా ఉన్నప్పుడు ఏమవుతుందంటే బాడీలో చాలా రకాల కాంప్లికేషన్స్ స్టార్ట్ అవుతాయి. షుగర్ అటాక్ అయిపోతుంది సడన్ గా కొంతమందికి,
ఇలాంటివన్నీ వస్తుంటాయి అనమాట కాంప్లికేషన్స్. ఎప్పటి వరకు ఉండే అవకాశం ఉంటుంది? 6 months ఉంటాయి ఖచ్చితంగా. 6 months పెయిన్స్ అన్ని ఎప్పటిలో తగ్గుతాయి? 6 months. కానీ లైఫ్ లాంగ్ ఒక పెయిన్ ఉండిపోతుంది, బ్యాక్ పెయిన్ అయితే. ఎందుకంటే ఎనెస్థీషియా 8 hours ఇస్తారు కాబట్టి, మనకి సర్జరీ టైం 8 hours ఉంటుంది కాబట్టి ఎనెస్థీషియా ఘోరంగా ఇస్తారు కాబట్టి, క్లోరోఫామ్ అని అదని ఇదని, దానివల్ల బాడీ కొంచెం ఎక్కువ ప్రాబ్లం ఫేస్ చేస్తుంది. ఇంకా ఎటువంటి కాంప్లికేషన్స్? ఆ సర్జరీ టైమ్స్లో మనకి తెలియకుండానే మనకు కొంతమంది డిప్రెషన్కి వెళ్ళిపోతారు, కొంతమంది అగ్రెసివ్ అయిపోతారు, కోపం వచ్చేస్తుంది కొంతమందికి ఈజీగా బాడీలో ఉన్న హార్మోన్ బ్యాలెన్స్ వల్ల, అరిచేస్తారు, కరిచేస్తారు, ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. ఎక్కువ మట్టుకైతే అందరు అనుకుంటారు ట్రాన్స్ విమెన్స్ చాలా హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తారని, కానీ నేను పడుకున్న బెడ్కు తెలుసు నాకేం జరుగుతుందో అనేది. అట్లా ఓన్లీ మై పిల్లో అండ్ మై బెడ్ నో వాట్ ఐ గోన్ త్రూ అట్ నైట్ కదా. సో అట్లా ఏం చెప్తారు మీరు? అంటే మీలాగా నేను ఇలా మారాలి అనుకునే వాళ్ళకి ఇన్ని ఇబ్బందులు ఫేస్ చేశారు కదా, ఏమని సలహా ఇస్తారు? ఎవరి మాట వినకండి, ఎవరో చెప్పారని మారకండి, మీ మనస్సాక్షి మాట విని మీరు మారండి. ఎందుకంటే నాకు ఎవరు చెప్పాల. అండ్ ఇంకోటి, డబ్బు కోసం నేను చీర కట్టుకోవాలా. డబ్బు కోసం చీర కట్టుకునే వాళ్ళు ఇప్పుడు ఎక్కువ అయిపోయారు సొసైటీలో. పెళ్ళిళ్ళు అయ్యి పెళ్ళాం పిల్లలు ఉండి కూడా డబ్బులు సంపాదించడం కోసం వేరే రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చి చీరలు కట్టుకొని సర్జరీలు చేయించుకొని మేము హిజ్రాలమే అని మా దుంప తెంచుతుంటారు. అలా కాదు. ఎప్పుడు డబ్బు కోసం చీర కట్టుకునే వాళ్ళు డబ్బు వెనకాలే పడతారు. ఆడపిల్లలాగా బ్రతకాలనుకున్న వాళ్ళు అలా ఉంటారు. డబ్బు డజంట్ మ్యాటర్స్. ఇవాళ రేపు అంతా ఈ మంచి మంచి మగపిల్లలు చీరలు కట్టుకునేది డబ్బులు సంపాదించడం కోసం. అలా కాకుండా కష్టపడే గుణం ఉన్నప్పుడు, మన దగ్గర చదువు ఉన్నప్పుడు, మనకు తెలివితేటలు ఉన్నప్పుడు ఎలా బ్రతికితే బాగుంటుంది, ఎలా బతికితే మన తల్లిదండ్రులు హ్యాపీగా ఫీల్ అవుతారు, ఏం చేస్తే సొసైటీ మనల్ని యాక్సెప్ట్ చేస్తుంది అనేది మనకే తెలుస్తుంది. సో అది కూడా ఇంపార్టెంట్. ఒకటే చెప్తా, ఎవరో చెప్పారని సర్జరీలు మాత్రం చేయించుకోకండి. అండ్ గో విత్ ద బెస్ట్ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి చేయించుకోండి, క్యాక్స్ దగ్గర వెళ్ళి చేయించుకోకండి సర్జరీస్. అండ్ సర్జరీకి ముందు, సర్జరీ తర్వాత ప్రీ అండ్ పోస్ట్ కౌన్సిలింగ్స్ ఉంటాయి. గో త్రూ విత్ ఆర్గనైజ్డ్ సర్జరీస్, డోంట్ గో విత్ అన్ఆర్గనైజ్డ్ సర్జరీస్. ఎవరో అక్కడెక్కడో చేస్తే బాగుంటుంది అని వెళ్ళకండి. నలుగురిని సంప్రదించండి, మీ అమ్మ నాన్న బ్లెస్సింగ్స్ తీసుకోండి, వాళ్ళకి చెప్పి చేసుకోండి, వీలైతే వాళ్ళ సపోర్ట్ తీసుకోండి, ఇంకా బెటర్. చాలా వరకు సపోర్ట్ ఉండరనే చెప్పాలి. ఉండరు. ఎవరు ఒప్పుకుంటారు? అవును, ఒప్పుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంకా వాళ్ళ ఫ్యామిలీకి ఎవరూ లేరు, తినే కేర్ టేకరు, తినే కెప్టెన్ ఆఫ్ ద షిప్ అన్న వాళ్ళు ఒప్పుకుంటారు. ఇంకేంటి మరి ఇప్పుడు మీరు బిఫోరు ఇలా మారటానికి బిఫోరు చాలా మంది మాటలు, ఇంట్లో వాళ్ళ మాటలు ఇవన్నీ విని చాలా బాధపడ్డారు కదా. ఆఫ్టర్ మారిన తర్వాత వీడు ముందు అలా ఉండే ఇలా మారిపోయాడు అని ఇలాంటి మాటలు వినటము, వాటి వల్ల మీరు బాధపడటం, అలాంటి సన్నివేశాలు అంటే నా పేరు రాజేష్, అమ్మ వాళ్ళు నాకు స్కూల్లో పెట్టిన పేరు రాజేష్. ఓకే. ఇప్పటికీ నా క్లాస్మేట్స్ ఎవరైనా ఉన్నారా? మా టీచర్స్, ఇప్పటికీ నేను నా టీచర్స్తో కూడా మాట్లాడతాను. నాకు చదివి చెప్పిన టీచర్లు, గురువులు దేవుళ్ళు అంటారు కదా, నేను అది మాకు చిన్నప్పుడు గురు బ్రహ్మ అది గుర్తుంది మాకు. గురువు అంటే బ్రహ్మదేవుడితో సమానం చదువు చెప్తారు. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, అది మేము ఇప్పటికీ నేను పాటిస్తున్నా. మా టీచర్స్ కానీ ఇప్పటికి కూడా రాజేష్ బాగున్నావు అంటే బాగున్నాను మేడం అని చెప్తా. ఎందుకు? వాళ్ళు నన్ను రాజేష్గా చూశారు, ఇప్పుడు చంద్రముఖిగా కూడా చూస్తున్నారు. రాజేష్గా నేను ఏమీ సాధించలేకపోయాను, చంద్రముఖిగా సాధించగలిగాను. ఇంత సాధించడానికి కారణం ఏంటి అంటే, నా పర్సనల్ లైఫ్ని నేను ఎలా ఉండాలనుకున్నానో అలా డిజైన్ చేసుకున్నాను కాబట్టి నేను హ్యాపీగా ఉన్నా. నేను ఎలా బ్రతకాలనుకున్నాను? చంద్రముఖిలాగే బ్రతకాలనుకున్నా. అందుకనే చంద్రముఖిలాగా అయిన తర్వాతే హ్యాపీగా ఉన్నా. సో నన్ను ఎవరైనా తిట్టినప్పుడు కానీ, అప్పట్లో, ఇప్పుడు ఎవరు తిట్టట్లేదు అంటే నేను ఫైర్ బ్రాండ్ కాబట్టి నన్ను ఎవరైనా నన్ను ఏమైనా అడిగితే నేను సమాధానం ఈజీగా చెప్పేస్తా. అప్పటికైనా ఇప్పటికైనా నన్ను రాజేష్ అని పిలిస్తే తప్ప వేరే ఏదైనా అడిగితే నేను చెప్తా. అప్పుడు అలా ఉన్నావు, ఇప్పుడు ఇలా ఉన్నావు అంటే అప్పుడు అలా పుట్టాను, ఇలా ఉన్నాను. ఇలా పుట్టాలి అసలు నేను. దేవుడు నన్ను ఇలా పుట్టించలేదు కాబట్టి ఇలా అయ్యాను. చంద్రముఖి అని పేరు ఎందుకు అనుకున్నారు అసలు మీరు? మా ఫ్రెండ్ శ్రీకాంత్ అని నా క్లాస్మేట్, వాళ్ళ అమ్మ నేను ఒకరోజు అమ్మవారి గెటప్ వేసుకొని వినాయక చవితిలో డాన్స్ చేస్తే నాకు ఆ పేరు పెట్టారు. సార్థకం అయిపోయింది. యాక్చువల్లీ ఐ వాంట్ టు నేమ్ మై సెల్ఫ్ యాజ్ కాత్యాయని, చంద్రముఖి అయిపోయింది. బట్ ఐ లవ్ మై నేమ్, ఇట్స్ అ వెరీ రెబల్, దాంట్లో ఒక బాధ్యత కూడినటువంటి పేరు నాది చంద్రముఖి అంటే. చాలా మంది అంటారు చంద్రముఖి అంటారు, నీకు అదే పేరు సెట్. అండ్ మా దాంట్లో ఒకరికి పెట్టిన పేరు ఇంకొకరికి పెట్టరు కమ్యూనిటీలో. నా పేరు ఎవరికి ఉండదు, నేను చచ్చిపోయినా కూడా. అమ్మ పెద్దావిడ పేరు పెట్టుకోవద్దా పేరు అని చెప్తారు. ఇప్పుడు మేము కూడా మా పాత వాళ్ళ పేర్లు ఎవరికి పెట్టుకోం. సో దిస్ విల్ బి యూనిక్ నేమ్. ఇంకా చంద్రముఖి అంటే తెలంగాణలో నేను ఒకదాన్ని. నన్ను అడిగితే నాకు తెలిసి వేరే స్టేట్స్లో కూడా లేరు. చంద్రకళ అట్లా ఉన్నారు, చంద్ర ఉన్నారు, కానీ చంద్రముఖి అన్న పేరు మాత్రం నాది. అండ్ ఐ లవ్ మై నేమ్ ఆల్సో. ఇట్స్ సమ్వేర్ డిఫరెంట్
వైబ్ వస్తుంది నా పేరు ఎక్కడే వినపడ్డా. ఓకే. అందరికీ డెవిల్ లాగా కనిపిస్తాను కదా. మనం అంటే ఒక జన్మ తీసుకోవడం అనేది సృష్టి ధర్మం. అది భగవంతుడు ఎవరిని ఎలా సృష్టించాలనేది ఆయన డిసైడ్ అయిపోయి భూమి మీదకి వదిలేస్తాడు మనని. అట్లాంటిది మీరు సృష్టికి విరుద్ధం అనే చెప్పాలి, ఇలా చేయటం అనే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? సృష్టికి విరుద్ధం అనుకున్నప్పుడు మేము ఏలియన్స్ అయినా అయి ఉండాలి. ఇక్కడ పుట్టాము, అమ్మ నాన్నకు అందరిలాగే మేము కూడా పుట్టాం. నేను పుట్టినప్పుడు మా నాన్న కూడా నా కొడుకు పుట్టాడు. మేము ఇద్దరం ట్విన్స్ పుట్టాం. మా మమ్మీకి తను లేరు ఇప్పుడు, తను పాస్ట్. ట్విన్స్ పుట్టాము. మా నాన్నగారు నాకు పేరు పెట్టినప్పుడు ఊరంతా పందిరేసి దావత్ చేశాడు. నేను ఇలా అవుతానని మా నాన్న అనుకోలేదు కదా. లేదు, మా నాన్న అనుకోలేదు, ఎవరు అనుకోలేదు. భగవంతుడు అనుకున్నాడు కాబట్టే నేను ఆడపిల్లలాగా నన్ను నేను ఊహించుకున్నాను. తలరాత అనేది భగవంతుడే రాస్తాడు. నేను ఆడపిల్ల అవ్వాలనేది భగవంతుడి ఇచ్చ. ఈ జన్మ అంతా ఎంతో పుణ్యం చేసుకుంటే గానీ హిజ్రాల్గా పుట్టరు. మీరు ఎప్పుడైనా హిస్టారికల్గా చదవండి. హిజ్రాస్ ఆర్ వెరీ క్లోజ్ టు గాడ్. దే ఆర్ వెరీ స్పిరిచువల్. ఈ జనరేషన్ మారుతూ పతివ్రత మాట అనేది ఎలాగైతే కనుమరుగైపోయిందో, హిజ్రాలకు ఉన్న స్పిరిచువాలిటీ కూడా కరువైపోయింది, కనుమరుగైపోయింది. బట్ హిజ్రాస్ ఆర్ వెరీ స్పిరిచువల్, దే ఆర్ వెరీ క్లోజ్ టు గాడ్. అండ్ అన్ని యుగాల్లో దేవతలు స్వయంగా మాట్లాడినటువంటి ఒక కమ్యూనిటీ మాది. కాబట్టి ఇది ఎంతో పుణ్యం చేసుకుంటేనే నేను ఇలా ఉన్నాను అనుకుంటా నేను. అండ్ వాళ్ళకు ఒకటే చెప్తా, దేవుడు కర్మానుసారే భక్తుల్ని ఎవరినైతే ఎల్లప్పుడు అందరికీ డబ్బు ఉంటే మరి దేవుడు అందరికీ డబ్బు ఇస్తే ఉద్యోగం చేసే వాళ్ళు ఎవరు ఉండరు, అవునా? అలాగే తక్కువ కులం వాళ్ళు ఎక్కువ కులం అనేది మనం పెట్టుకున్నామేమో తప్ప మనుషుల్ని మాత్రం నీకు అవే కళ్ళు, నీకు అదే ముక్కు, నువ్వు కోసుకున్న అదే రక్తం, నేను కోసుకున్న అదే రక్తం. అలాంటప్పుడు దేవుడు మమ్మల్ని వేరుబంధం చేయలేదు. దేవుడు నాకు ఆయుష్ మగపిల్లోళ్ళలాగా పోసాడు, జీవితాన్ని ఆడపిల్లలాగా బ్రతకమని రాశాడు. అంతే. ఆయన ఆయుష్ మగపిల్లోళ్ళలా పోసినప్పుడు ఆయన ఏమైనా బిజీగా ఉన్నాడేమో, లేకపోతే ఈ కలియుగంలో ఈ భరతఖండంలో కనీసం కాస్తైనా హిందూయిజం బతుకుండాలని మా అలాంటి వాళ్ళని పుట్టించాడేమో అని నేను అనుకుంటా. బికాస్ హిజ్రా కమ్యూనిటీ ఇస్ నన్ అదర్ దాన్ ద రిప్రజెంటేటివ్ ఆఫ్ గాడ్స్ ఆల్ ద టైమ్. మహావేదాల్లో రాసి ఉంటుంది మా పుట్టుక గురించి. మహావేదాల్లో రాసింది. ఇప్పుడు వేదాలు చదవట్లేదు, ఎంతసేపు వాట్సాప్లో మెసేజ్లు చదువుకుంటున్నారు కాబట్టి ఆ వేదం గురించి జనానికి తెలియదు. వేదాల్లో ఎంతో చక్కగా రాసి ఉంటుంది. అట్లా చదువుకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు మీరు. ఇందాక మీ మాటల్లోనే అర్థమైంది. చదువుకున్న తర్వాతే నేను ఎలా అవ్వాలనుకున్నానో అలా అవ్వాలి అని కూడా అన్నారు. అసలు ఏం చదువుకున్నారు మీరు? నేను బీకామ్ కంప్యూటర్స్ అయిపోయిన తర్వాత MSW చేశాను. హైదరాబాద్లోనే చదువుకున్నాను నేను. MSW ఓపెన్ యూనివర్సిటీలో చదువుకోవాల్సి వచ్చింది. ఎందుకు అంటే అప్పటికి నేను జాబ్ చేస్తున్నాను, ట్రాన్స్ మహిళగా ఉండి నేను జాబ్ చేస్తున్నాను. అప్పుడు ఆధార్ కార్డులో ఇంకా మేము మేల్స్గానే ఉన్నాం, ఫీమేల్ ట్రాన్స్ విమెన్ అనేటువంటిది రాలేదు మాకు. కాబట్టి నేను కాలేజ్లో చదువుకున్నప్పుడు రాజేష్ పేరు మీద చదువుకోవాల్సి వచ్చింది. రాజేష్ పేరు మీద చదువుకున్నాను. బట్ వెళ్ళడం మాత్రం ఎగ్జామ్స్కి దానికి మాస్క్ వేసుకొని, మాస్క్ వీళ్ళు ఇప్పుడు వేసుకుంటున్నారు కరోనా వచ్చాక. మేము చీర కట్టుకున్నప్పటి నుంచి మా జీవితానికి మాస్క్ వదిలిపెట్టలేదు మమ్మల్ని. అప్పుడు చున్నీ కట్టుకునే వాళ్ళం, తర్వాత కర్చీపులు కట్టుకోవడం స్టార్ట్ చేసాం, తర్వాత చీర కొంగు కట్టుకోవడం స్టార్ట్ చేసాం, ఇప్పుడు మాస్కులు పెట్టుకోవడం స్టార్ట్ చేసాం. అట్లా అన్నమాట. అండ్ ఈ చదువులో అందరూ చదువుకునే అవకాశం ఎందుకు కుదరదు అంటే టీచర్స్కి మన గురించి తెలియదు, ఈ జెండర్ గురించి తెలియదు. జెండర్ నాన్ కన్ఫర్మ్డ్ చిల్డ్రన్ అంటారు వాళ్ళని. అంటే వాళ్ళ జెండర్ ఏంటో వాళ్ళు ఇంకా గుర్తించుకోలేకపోయారు. అలాంటి పిల్లలకి స్కూల్లో ఉంచి టీసీ ఇచ్చి పంపించేయడం, తల్లిదండ్రులు ఇంట్లో ఉంచి గెంటేయడం, ఫ్యామిలీ సపోర్ట్ లేకపోవడం వల్ల బ్యాక్లాగ్ అయిపోతారు. చదువు అందరూ ఎందుకు చదువుకోలేకపోతున్నారు ట్రాన్స్ కమ్యూనిటీ వాళ్ళు అంటే మానసిక స్థితిని ఇంకా దెబ్బతీయటం వల్ల. వాళ్ళ ఇప్పుడు ఊరిక రోజు వీడు చెక్కగాడు అంటుంటే వినబుద్ధి కాదు, భయం వేసిద్ది స్కూల్కి వెళ్ళాలంటే. వాడంటే ఆ భయం వల్ల స్కూల్కి వెళ్ళరు. కొంతమంది ఇంట్లో స్కూల్కి వెళ్తున్నామని చెప్పి ఏ బ్రిడ్జిల కింద కూర్చొని ఇంటికి వస్తారు సాయంత్రానికి. ఒకరోజు ఇంట్లో తెలుస్తుంది స్కూల్కి వెళ్ళలేదు అని. స్కూల్కి ఎందుకు వెళ్ళలేదు అంటే నన్ను వాడెక్కిరిచ్చాడు వీడెక్కిరిచ్చాడు అని చెప్పలేము. అక్కడ వీళ్ళేమనుకుంటారు అంటే వీళ్ళకి చదువుకోవడం ఇష్టం లేదు అనుకుంటారు. చదువు కాదు, అక్కడ జరిగే హింస, వర్బల్ అబ్యూజ్ ఏదైతే ఉంటుందో, మాటల తాకిడి ఏదైతే ఉంటుందో దానివల్ల వీళ్ళు చదువుకోవడానికి వెళ్ళారు, జెండర్ నాన్ కన్ఫర్మ్డ్ పిల్లలు. అండ్ ఎలాగో జెండర్ నాన్ కన్ఫర్మ్డ్ పిల్లలు స్కూల్కి వెళ్ళడం మానేస్తే ఇంట్లో ఏమంటారు, నువ్వు తేడాగాడివి, నువ్వు ఇది నీ పరువు తీస్తున్నావు, అది ఇస్తున్నావు, ఇంట్లో బతకొద్దని బ్యాగ్ తీసి బయట వేస్తారు. ఇంకెక్కడికి వెళ్ళి చదువుకుంటాడు? అవును. అందుకే చదువు అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే ఫ్యామిలీ సపోర్ట్ చేస్తుందో పర్వాలేదు, నా కొడుకు ట్రాన్స్ మెన్నే కానీ, ట్రాన్స్ విమెనే కానీ, లెస్బియనే కానీ, బయోసెక్షువలే కానీ, గే కానీ, ముందు వాడిని చదివించాలి పేరెంట్స్. అండ్ నాకు కూడా వాళ్ళకు కూడా చదువుకోవాలి అన్న తపన ఉండాలి. నేను ఒక మాట చెప్పనా, నన్ను స్కూల్లో కాలేజ్లో చెక్క అని అనలేదా అన్నారు, హిజడా అని అనలేదా అన్నారు, పాయింట్ ఫే అనలేదా అన్నారు. ఇన్ని అన్నా నేను ఎందుకు చదువుకున్నాను అంటే అవన్నిటిని ఫస్ట్ పక్కన పెట్టా.
అంటున్నారు, అలవాటైపోయింది. బాధపడటం అలవాటైపోయింది. అలవాటైపోయింది. దాన్ని అలవాటు చేసుకోవాలి తప్ప దాన్ని ప్రతిఘటించడం స్టార్ట్ చేసినప్పుడు ఎక్కువ బాధపడతాం. ఎప్పుడైతే నువ్వు నన్ను చెక్క అని ఎందుకు అంటున్నావు అంటే వాడు మనని స్కాన్ చేస్తాడు. నువ్వు ఇలా నడుస్తున్నావు, నీ జుట్టు ఇలా ఉంది, నీ కాళ్ళు నువ్వు ఇలా నడుస్తున్నావు, అలా చేస్తున్నావు, నీ బిహేవియర్ ఇలా ఉంది కాబట్టి నేను చెక్క అంటున్నా. నా బిహేవియర్ అలా ఉందని నువ్వు చెప్తేనే నాకు తెలుసా? నాకు తెలీదా? ఆల్రెడీ తెలుసు. కాబట్టి యాక్సెప్ట్ ఎవ్రీ పెయిన్ ఇన్ యువర్ లైఫ్, దెన్ యూ విల్ గో ఫర్ ద ఎడ్యుకేషన్. ఇఫ్ యూ వోంట్ యాక్సెప్ట్ యూ విల్ బీ యాజ్ ఎ బెగ్గర్, యాజ్ ఎ సెక్స్ వర్క్. అంతే. ఎప్పుడైతే మన పెయిన్ని మనం యాక్సెప్ట్ చేస్తామో ఒకరోజు రిలాక్స్ అవుతాం ఆ పెయిన్ నుంచి. ఇప్పుడు నేను ఈరోజు బీయింగ్ ఏ పొలిటికల్ అనాలిస్ట్గా ఉన్నాను, యాంకర్గా ఉన్నాను, సింగర్గా ఉన్నాను, ఆర్టిస్ట్గా ఉన్నాను, స్పోక్స్ పర్సన్గా ఉన్నాను, బ్లాగ్స్ చేస్తున్నాను. ఇన్ని చేస్తున్నాను అంటే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసే నా ఎడ్యుకేషన్. ఐ కెన్ స్టడీ. నువ్వు ఏది చెప్పినా నేను అర్థం చేసుకోగలను. చదువు అనేది ఎడ్జ్ ఆఫ్ ద యూనివర్స్ అనాలి. చదువు ఉంటే ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఏదైనా చేయొచ్చు. కాబట్టి అందుకనే తల్లిదండ్రులు మీ పిల్లల్ని మీరు చదివించుకుంటేనే, నా కూతురు ఒక హిజ్రా అని గౌరవంగా చెప్పుకుంటుంది తల్లి. ఎప్పుడు అంటే మనం నిలబడ్డప్పుడు, మన కాళ్ళ మీద నిలబడాలంటే ఒక ఉద్యోగం చేయాలి. ఉద్యోగం చేయాలంటే చదువు కావాలి. కాబట్టి చదువు అనేది చాలా ఇంపార్టెంట్. మా మమ్మీ నాకు ఒక కూతురు, నాకు ఒక ట్రాన్స్ డాటర్ అని చెప్తారు మా మమ్మీ ఓపెన్గా. ఏదైనా మనం చాలా ఇంటర్వ్యూస్లో నా పక్కన కూర్చున్నప్పుడు నా కూతురు నాకు చాలా స్పెషల్. ఎందుకు అంటే మా ఇంట్లో పుట్టడం మాకు హ్యాపీయే, మాకేం నష్టం లేదు. అర్ధనారీశ్వర స్వరూపం అనుకుంటాను నేను నా కూతుర్ని అని మా మమ్మీ అంటారు. లిటరలీ శివపార్వతులతో పాటు పోల్చేవాళ్ళు ఒకప్పుడు హిజ్రాలని. మీరు అర్ధనారీశ్వర స్వరూపం అమ్మ అంటారు. అర్ధనారీశ్వరుడు అనేది సృష్టికి ఆది అంతం వాళ్ళిద్దరే. కాబట్టి అంత మంచి అది ఉన్న మాకు ఎడ్యుకేషన్ ఎందుకు లేదు అంటే ఇట్లాంటి వాటి వాళ్ళే. కాబట్టి అలాంటివన్నిటిని పట్టించుకోకుండా, తల్లిదండ్రులు కూడా చుట్టుపక్కల లోకులు కాకులు అంటారు చూసారా, అలాంటివన్నీ పట్టించుకోకుండా ఆ చిల్డ్రన్కి ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయాలి. అండ్ గవర్నమెంట్ కూడా ఇట్లాంటి వాటిని సపోర్ట్ చేయాలి. మాకేమీ ఫ్రీగా స్కూల్కి పంపించండి అని మేమేమి అడగం. మా తల్లిదండ్రులు ఫీజు కట్టడానికి కట్టేవాళ్ళు ఉన్నారు, కడతారు. లేదంటే గవర్నమెంట్ స్కూల్ అయినా యాక్సెప్టెన్సీ ఉండాలి. టీచర్స్ కానీ ప్రిన్సిపల్స్ కానీ తోటి విద్యార్థులు యాక్సెప్టెన్సీ ఉంటే వాడు ఎలా ఉంటే మనకెందుకు, వాడు చీర కట్టుకొని వస్తే నాకెందుకు, చుడిదార్ వేసుకొని వస్తే నాకెందుకు, వాడు మెరిట్ స్టూడెంటా కాదా, జడ్జ్ మై నాలెడ్జ్, నాట్ మై డ్రెస్ ఆర్ నాట్ మై జెండర్, దెన్ ఎవ్రీథింగ్ విల్ బి ఓకే. ఎడ్యుకేషన్ అనేది చాలా అవసరం. అది ఓన్లీ ట్రాన్స్కే కాదు, కంప్లీట్గా అందరికీ ఎడ్యుకేషన్ అనేది కావాలి. ఎట్లాగైతే స్త్రీలు పురుషులు చదువుకొని లైఫ్ని మంచిగా లీడ్ చేస్తున్నారు, అలాగే ట్రాన్స్ కావచ్చు, ఎల్జీబీటీ కావచ్చు, ఎడ్యుకేషన్ ఉంటే బాగుంటుంది. ఓకే. జనరల్గా చదువుకున్న వాళ్ళు ఏదైనా గట్టిగా పైకి మాట్లాడాలి అని అంటే కొంచెం ఆలోచిస్తారు, కానీ మీరు ఓపెన్గా చాలా బోల్డ్గా మాట్లాడుతుంటారు కదా, ఎలా? ఇట్ ఈస్ అన్ ఎక్స్పీరియన్స్ ఇన్ మై లైఫ్. ఐ ఫేస్డ్ ఎవ్రీథింగ్ కదా. నేను అన్నీ ఫేస్ చేశాను. నేను చెయ్యని పని అంటూ లేదు. నేను అంట్లు తోమాను, బుక్ షాప్లో పనిచేశాను, అంటే పార్ట్ టైం జాబ్స్ ఇవన్నీ. నాకు అప్పట్లో నీళ్ళు మోసేదాన్ని నేను ఒకళ్ళింట్లో చిన్నప్పుడు, తెలుసా? నీళ్ళు మోస్తే నెలకు 200-300 ఇచ్చేవాళ్ళు వాళ్ళు. 3 ఫ్లోర్లు బిల్డింగ్ ఎక్కి దిగేదాన్ని, నీళ్ళు మోసేదాన్ని. ఎందుకు? డబ్బు సంపాదించడం కోసం కాదు, ఖాళీగా ఉన్నాము ఏదైనా చేస్తే 4 రూపాయలు వస్తాయని. కష్టపడే తత్వం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఓపెన్ గానే మాట్లాడతారు. ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ అ సెక్స్ వర్క్ ఆల్సో, ఇట్ ఈస్ అ వర్క్. మై బాడీ ఈజ్ మై అసర్ట్. నా బాడీ అసర్ట్. నాకు సూపర్ మార్కెట్ ఓపెన్ చేసుకోవడానికి 5-10 లక్షలు లేవు. రోడ్డు మీద నిలబడితే కనీసం 1000 రూపాయలు సంపాదించుకోవడానికి నా శరీరం నాకు సహకరిస్తుందా లేదా అనేదే నాకు ఇంపార్టెంట్. సో చదువుకున్న వాళ్ళు ఎప్పుడు డిప్లొమాటిక్గా మాట్లాడకూడదు. ఈ బాగా చదువుకున్న వాళ్ళు ఏంటంటే మనం ఏదైనా మాట్లాడితే వేరే వాళ్ళు నొచ్చుకుంటారేమో, వాళ్ళు నొచ్చుకున్నా పర్లేదు, ఇది ఒక ఇన్ఫర్మేషన్ ముందుకెళ్ళాలి అనేటువంటి ఒక ఆలోచనతో నేను మాట్లాడతాను. ఓకే. ఇంకొక చిన్న డౌట్, ట్రాన్స్ ఉమెన్స్కి పీరియడ్స్ వస్తాయా? పీరియడ్స్ రావు, కొంతమందికి వస్తాయి. లైక్ ఇంటర్సెక్స్ పీపుల్స్ అందరికీ కూడా వాళ్ళకి యూట్రస్ ఉంటుంది బాడీలో, కాబట్టి కొంతమంది తీయించేసుకుంటారు, కొంతమంది తీయించుకోరు. డ్యూ టు బేస్డ్ ఆన్ దేర్ లైఫ్ సైక్లింగ్ మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి. బట్ దే బ్లీడ్, ఎవ్రీ ట్రాన్స్ విమెన్ విల్ బ్లీడ్ వెన్ దే డోంట్ నో వెన్ దే బ్లీడ్. అంతే. కొంతమందికి నెలలో 2 సార్లు బ్లీడ్ అవ్వచ్చు డ్యూ టు ద ఇంటర్నల్ ఇంటెస్టైన్ ప్రాబ్లమ్స్. ఎందుకంటే సర్జరీ ఇప్పుడు డిఫరెంట్. ఆ సర్జరీకి సంబంధించిన కాంప్లికేషన్స్లో బ్లీడింగ్ అనేది ఒక కాంప్లికేషన్ ఉంటుంది, ఎప్పుడు ఉంటుంది. డాక్టర్స్ చెప్తారు అప్పుడప్పుడు బ్లీడ్ అయినప్పుడు ఈ టాబ్లెట్లు వేసుకోవాలి చెప్తారు. వీ యూస్ టు బ్లీడ్ లాట్ ఆఫ్ టైమ్స్, బట్ ఇట్స్ నాట్ కన్సిడర్ యాజ్ ఎ పీరియడ్. బట్ సమ్ మే గెట్ పీరియడ్స్ ఆల్సో. ఇట్స్ బేస్డ్ ఆన్ అవర్ బాడీ అండ్ మన బర్త్ అప్పుడు మనకున్న ఇంటెస్టైన్స్ని బట్టి, మనకున్న బాడీలో ఉన్నటువంటి కాంప్లికేషన్స్ని బట్టి బ్లీడ్ అవుతారు. అండ్ పీరియడ్స్ కూడా అవుతారు, నాన్ బ్లీడ్ కూడా అవుతారు. పీరియడ్స్ పెయిన్ ఎలా ఉంటుందో బ్లీడ్ పెయిన్ కూడా అలాగే ఉంటుంది కదా.
అబ్డామిన్లోనే పెయిన్ వస్తుంది ఎవరికైనా బ్లీడ్ అయినప్పుడు, బికాజ్ అక్కడే మనకి ఉన్న పార్ట్ అక్కడే ఉంటుంది కాబట్టి అక్కడే బ్లీడ్ వస్తుంది, అక్కడ నుంచి పెయిన్ వస్తుంది. పెయిన్ మాత్రం కంపేర్ చేసుకుంటే ఒకటేలాగా ఉంటుంది, బ్లీడింగ్ సిస్టమ్ డిఫరెంట్గా ఉండే అవకాశం ఉంది. ఓకే, మీకు ముందే తెలుసా అంటే ఆపరేషన్కి బిఫోర్ ఇన్ని కాంప్లికేషన్స్ ఉంటాయి? తెలీదు, నాకైతే తెలీదు చేయించుకునే ముందు వరకు. చేయించుకున్న తర్వాతే తెలిసింది. తెలిసిన తర్వాత ఏం చేస్తాం అంటే చేయించుకోవాలి ఖచ్చితంగా అనుకున్నాం కాబట్టి చేయించుకున్నాం. ఇప్పుడు ఎవరికైనా కాంప్లికేషన్స్, కొన్ని సర్జరీస్, కొంతమంది బాడీకి అసలు కాంప్లికేషన్స్ రావు, ఏంది నువ్వు ఇన్ని సంవత్సరాలు ఇంత బాగున్నావు, నీకు అసలు ఎప్పుడు ఏ ప్రాబ్లం రాదేంటి అని అనుకుంటుంటాం. కొంతమంది ఏంది నీకు ఎప్పుడు ఏదో ఒక ప్రాబ్లం, కూసుంటే లేవవు, లేస్తే కూసోవు, ఇట్లా వస్తూ ఉంటాయి అనమాట. కాంప్లికేషన్స్, హెల్త్ ఇష్యూస్ వస్తానే ఉంటాయి కామన్గా. చాలా ఖర్చుతో కూడుకున్న సర్జరీనా ఇది? అవునండి, చాలా ఖర్చుతో కూడుకున్న సర్జరీ. ఈ సర్జరీ కోసమే చాలా కష్టపడతాం, పగలు రాత్రి లేకుండా కష్టపడతాం ఈ సర్జరీ డబ్బుల కోసం. డబ్బులు ఎవరిస్తారు? డబ్బులు ఎవరికి ఊరికే రావు కదా, ఎవరు. ఇప్పుడు మన దగ్గర 10 రూపాయలు ఉంటే ఎవరైనా 10 రూపాయలు సపోర్ట్ చేస్తారు కానీ కంప్లీట్గా డబ్బులు సపోర్ట్ చేయరు. ఒకప్పుడు కమ్యూనిటీలో నా టైంలో ఎలా ఉండేదంటే, నేను చేపిస్తాను నాన్న నీకు, నువ్వు మెల్లిగా కొన్ని సంపాదించి నాకు ఇవ్వు అని తీసుకునేవాళ్ళం. ఇప్పుడు కోసం అది తగ్గింది, ఎందుకంటే స్వార్థం పెరిగింది కాబట్టి, డబ్బు విషయంలో చేయించుకుని డబ్బులు ఎగ్గొట్టే వాళ్ళు ఎక్కువైపోయారు కాబట్టి. బట్ నాకు మాత్రం సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు, నేను కష్టపడి సంపాదించుకున్నాను. కానీ మనం కష్టపడిన డబ్బులతో మనం సర్జరీ చేయించుకుంటేనే బాగుంటాం. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్గా ఒక క్వశ్చన్. చాలా మంది ఆడవాళ్ళు మేము ఈక్వలే, వాళ్ళతో సమానంగా మమ్మల్ని చూడండి అనే వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? నిజంగా ఎలా ఈక్వల్ గా సమానం అయితే మనం విమెన్ అనుకోవాలి కదా, ట్రాన్స్ విమెన్ అని ఎందుకు అనుకుంటున్నాం? ఇప్పుడు అందరిలాగే మనము పుట్టాము, మనం మనుషులము, వీఆర్ ఆల్సో హ్యూమన్స్ ఇన్ ద సొసైటీ. ఐ రెస్పెక్ట్ మీ యాజ్ ఎ హ్యూమన్, వాట్ ఎవర్ ద మెన్ విమెన్, ఇట్ డజంట్ మ్యాటర్స్ మీ. హ్యూమన్గా ఒక మనిషిగా నన్ను గుర్తించండి చాలు. ఆడవాళ్ళలాగే గుర్తించండి అంటే ఇట్స్ బేస్డ్ ఆన్ దేర్ ఒపీనియన్స్. బట్ ఐ సే ఐఎమ్ ఏ ట్రాన్స్ విమెన్, ట్రాన్స్ మహిళను. నన్ను మహిళ అంటే ప్రభుత్వం ఎలా తీసుకుంటుంది, నన్ను బయాలజికల్గా డాక్టర్స్ ఎలా తీసుకుంటారు? సొసైటీలో చాలా రకాల విలువలు ఉంటాయి, అన్నిటికీ మనం మ్యాచ్ అవ్వం. ట్రాన్స్ విమెన్ గానే మ్యాచ్ అవుతాం. విమెన్ గా బతకాలి అనుకున్నప్పుడు పెళ్లి చేసుకుంటే, అబ్బాయిని పెళ్లి చేసుకుంటే వాళ్ళు ఏమంటారు, కన్సీవ్ ఎందుకు అవ్వలేదు అని అడుగుతారు. ఎందుకు అవ్వలేదంటే నేను ట్రాన్స్ విమెన్ అని అప్పుడు చెప్పాల్సి వచ్చింది. అవునా? చిన్న లాజిక్గా తీసుకుంటే, మనం అందంగా ఉన్నాము, నేను ఆడపిల్ల కంటే అందంగా ఉన్నాను, నాకేం తక్కువ అనుకోవటంలో తప్పు లేదు, కానీ ఆడవాళ్ళు మనం సమానం అనుకోవటంలో తప్పు నేను అనుకుంటాను. సో ఐఎమ్ ఏ ట్రాన్స్ విమెన్, నేను ఒక హిజ్రాని. నా అస్తిత్వాన్ని నేను కాపాడుకోవాలనుకున్నప్పుడు, నా కమ్యూనిటీని నేను కాపాడుకోవాలనుకున్నప్పుడు, నా కమ్యూనిటీ ఇంకా మంచి పొజిషన్లో ఉండడం కోసం నేను మాట్లాడాలి అనుకున్నప్పుడు, నేను ఖచ్చితంగా ఒక హిజ్రానే. మా సంస్కృతి సాంప్రదాయాలు అన్నింటినీ పాటిస్తున్నాను కాబట్టి నేను ఏ రోజు ఆడపిల్లను కాదు. అద్దం ముందు నేను ఆడపిల్లనే, కానీ సొసైటీకి మాత్రం నేను ఎప్పుడు ఒక హిజ్రానే. సో దిస్ ఈస్ ద కల్చర్. కల్చర్ని పాటించే వాళ్ళు ఎవరైనా సరే కల్చర్ని రెస్పెక్ట్ చేయాలి. కల్చర్ అనేది ఇక్కడ పెట్టుకోవాలి, ఇక్కడ కాదు, ఇక్కడ పెట్టుకోవాలి. ఆ కల్చరే లేకపోతే ఉనికే లేదు, మా అస్తిత్వం అనేదే లేకుండా పోతుంది. కాబట్టి ఆడపిల్లల కంటే మనం హిజ్రాగా ఒక గుర్తించుకోవటం వల్ల మన అస్తిత్వాన్ని మనం కాపాడుకుంటాం. ఎవరో కాపాడగాల్సిన అవసరం లేదు. మన అస్తిత్వాన్ని మనం కాపాడుకోవాలంటే మనం హిజ్రాలమే, మనం ఆడవాళ్ళం కాదు. నిజంగా చాలా చక్కగా చెప్పారు. చాలా సంతోషం. నిజంగా చాలా మాకున్న డౌట్స్ అన్ని, నాకే కాదు చాలా మందికి ఉన్నాయి, ట్రాన్స్ ఉమెన్స్ అనగానే డౌట్స్, అవన్నీ కూడా మీ మాటల ద్వారా అసలు ఇంకెటువంటి డౌట్ లేదు, అన్ని క్లియర్ అయిపోయాయని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్.